చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన మరొక లక్ష్యవారం నాయన స్త్రీలమైన మేము నీ సన్నిధిలో కనబడుటకు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నాయన నీ సన్నిధికి మిమ్మల్ని నడిపించి ఉన్నారు. అందుని బట్టి నీకే వందనములు, స్తోత్రము ప్రభా. నాయన ఈ దినమందు నాయన నువ్వు ఏర్పరచి చేసిన దినాన్ని నాయన మీ దీని అందు నాయన ఈ కొద్ది సమయంలో నాయన నీ పాటలు ఎందు నాయన మేము స్తుతించలాగున ప్రభా, వాక్యం ధ్యానించలాగున ప్రభా. ఈ సమయాన్ని నాయన మాకు దీవెనకరంగా ఉంచమని వేడుకొంచున్నాం నాయన. రావాల్సి ఉన్న నాయన మా ప్రియ సహోదరులందరి పక్షంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అవన్నీ మీ సమయానికి మా మధ్యకి నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. వారి ప్రతి నాయన పరిస్థితుల్ని సానుకూలపరచండి ప్రభా. మీ సన్నిధికి రాగలటకు మీ సహాయము, మీ ద్వారములు తెరవమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన నీకు నాయన చిన్న సమూహంగా మేము కూడి ఉండగా ప్రభా నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం. మమ్మల్ని దృష్టి ఉంచమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు మేము మా జీవితాలు, మా భక్తి జీవితం ఏ పాటిది ప్రభా నిశ్చయంగా నీ సన్నిధిలో కనపడాలని ప్రభా. ఆ శక్తితో వచ్చి ఉన్న ప్రతి నాయన స్త్రీని మీరు కనపరచమని వేడుకొంచున్నాం, మీరు దీవించమని వేడుకొంచున్నాం ప్రభా. మన మనుషులైతే పై రూపాన్ని చూస్తూ ఉంటారు, కానీ ప్రభా నువ్వైతే ప్రభా నాయన అంతరంగాన్ని పరిశోధించే దేవుడు ప్రభా. ఏ ఆశతో ప్రభా, ఏ మనసుతో నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. కృంగిని వారిని లేవనెత్తండి, వారిని బలపరచమని వేడుకొంచున్నాం నాయన. మళ్ళా విశ్వాసంతో నాయన రెట్టింపు ఉజ్జీవంతో నాయన ఆశీర్వాదములు మోసుకొని పోటకు నీ సన్నిధి నుంచి మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మెట్టుకు ప్రభా గడిచిన 8 నెలలు ప్రభా నాయన మీరు కాచి నాయన మమ్మల్ని నాయన మా కుటుంబాన్ని క్షేమంగా మీరు ఉంచి ఉన్నారు ప్రభా. నాయన ముందున్న నాయన ఈ సంవత్సరం అంతంలోకి మేము వెళ్తుండగా నాయన ఇంకనూ 4 నెలలు ఉంటుండగా ప్రభా నాయన విశ్వాసంతో నాయన ఈ సంవత్సరం నాయన ముందుకు పరిగెట్టుటకు ప్రభా నాయన మా ఆత్మీయ జీవితంలో నాయన మేము వెన్ను తిరిగిపోకుండా ప్రభా, విశ్వాసంలో వెనుకంచి వేయకుండా నిలువెచ్చిన స్థితిలో మేము దిగజారిపోకుండా ప్రభా మరి ఒక్కసారి ప్రభా ఆత్మీయ జీవితాన్ని కట్టమని వేడుకొంచున్నాం ప్రభా. మమ్మల్ని లేవనెత్తమని వేడుకొంచున్నాం. మరొకసారి ఉజ్జీవపరిచి మరలా మమ్మల్ని బ్రతికించి నేను ముందుకు మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. నేను అనేక మార్లు ప్రభా మేము అపనమ్మకస్తులుగా ప్రభా మేము జీవిస్తుండగా ప్రభా అనేక సార్లు నాయన మేము పడిపోయి ఉంటుండగా నాయన మమ్మల్ని కడగమని వేడుకొంచున్నాం. నీ పరిశుద్ధ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా ప్రతి పాపాన్ని నాయన కళ్ళతో నాయన చూపులతో ప్రభా మా చేతులతో చేసిన ప్రతి కార్యాన్ని మీరు క్షమించి మమ్మల్ని మీ రక్తంతో శుద్ధీకరించి పవిత్రులుగా ఉంచమని వేడుకొంచున్నాం. మా అందరికీ ఏక మనసు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ దినంలోనైనా ఏ విటం చేదనైనానో ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఒక్క మాటైనా మీరు మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవపరిచి నేను ఇక్కడి నుంచి మేము వెళ్ళుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మీ కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. ఆయన నీ సన్నిధిలో కొన్ని ప్రార్థనలు మేము చేయనై ఉంటుండగా ప్రభా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా. మీరు విని నాయన ఆలకించి నాయన స్వస్థత విడుదల దయచేయమని నాయన సహాయం వేడుకొంచి ఇచ్చిన ప్రార్థన రెడీ చేసినాంలో అడుగుతున్నాం తండ్రి. ఎట్లా మనం కూర్చున్నట్లయితే కొన్ని పాటలు పాడుకొని దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ 2-3 ఆయన నామమును కూడుకుంటారో అక్కడ యేసయ్య ఉంటారు. మర్చిపోతున్నట్టున్నారు. ఎవరుంటారు? యేసయ్య ఉంటారు. యేసయ్య నెంబరు 1 or 2, తర్వాత ఇంకెంతమంది అయినా యేసయ్య నెంబర్ ఎంత? 2 or 3. 2, 3 ఎక్కడైతే 2, 3 ఆయన నామమును కూడుకుంటారో ఆయన వారి మధ్యన ఉంటారు. కనుక ఎంతమంది ఉన్నారో లక్ష్య పెట్టగానే కానీ యేసయ్య మన మధ్య ఉన్నారని అది మట్టుకు గుర్తుంచుకుందాం. కనుక ఉన్న వారము కొంతమందిమైనా ఎక్కువ మందిమైనా ఆయన నామంలో సంతోషము, సమాధానము, ఆనందము, స్వస్థత, విడుదల ఉందని మట్టుకు నమ్ముదాం. హల్లెలూయా. మీకు రిట్రీట్ రోజు వచ్చిన వారందరి దగ్గర షీట్స్ ఉండుంటాయి. అందులో నుంచి ఈరోజు పాటలు పాడుకుందాం. అన్నీ వచ్చిన పాటలు ఆ దినం అనుకున్నాం కదా. కనుక అందులో నుంచి సాంగ్ నెంబర్ 3 యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, ఆ పాట పాడుకుందాం. ఇది 4 చరణాలు ఉన్నాయి, కానీ ఇందులోని మొదటి 2 చరణాలు మనం పాడుకుందాం. ఓకే.
యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్లన్ మచ్చికతో నడుపును. అందరం కలిసి పాడదాం. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను, ఆ మరణపు చీకటిలో తిరుగుచుండినను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్లన్ మచ్చికతో పున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు, ఆ పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు, ప్రభు సిద్ధము చేయన్ పరవశమొందెదను. ప్రభు సిద్ధము చేయున్ పరవశమొందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్లన్ మచ్చికతో నడుపున్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పాటల కాగితం నుంచి మీకు ఇవ్వబడిన షీట్స్ నుంచి సాంగ్ నెంబర్ 5, 5వ పాట పాడుకుందాం. యేసయ్యా నీ కృప నాకు చాలు, యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. అందరికి వచ్చిన పాటే కదా, కనుక దయచేసి నాతో పాటు ఎక్కువ వేస్తూ ప్రభు సన్నిధిలో ఉన్నామని, ప్రభు నామములో సంతోషంతో ఆనందంతో కలిసి ఎక్కువ వేస్తూ అందరము పాడుకుందాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గము చూపి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను
మహిమను పొందా మహిమగా మారింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మారింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. నీ కృపలే నిక్షణము, నీ దయలే నిక్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నిక్షణము, నీ దయలే నిక్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండాలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అలా లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. తక్కువ మంది ఉన్నాం కాబట్టి కలిసే చదువుకుందాము. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలం చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుకలు వాడిగల కత్తి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులు చిక్కుకొనుకుండుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణం కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగా నున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా మనం లేచి ఉన్నట్లయితే దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చాలా సందర్భాల్లో మన జీవితంలో యేసయ్యని కలిగి ఉంటాం. చాలా సందర్భాల్లో మన జీవితంలో యేసయ్యని కలిగి ఉంటాం. అర్థమవుతుంది అనుకుంటాను. ఎప్పుడు కలిగి ఉంటామా? ఊరికే అలా చెప్తున్నారు మీరు.
ఎప్పుడు కలిగి ఉండరు. అప్పుడప్పుడు యేసయ్యని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడంటే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కనబడుతుంటుంది, మనకి యేసయ్య కనబడరు. ఏదైనా దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖమే కనబడుతుంటుంది, యేసయ్య కనబడరు. మన ఛాయ్ లాంటి వ్యాధి వచ్చినప్పుడు, అది ఇలాగ ఆవరించినప్పుడు, ఒక నీడ ఏదైనా వెళ్ళేటప్పుడు ఒక బిల్డింగో ఒక చెట్టో ఏదో నీడ ఆవరిస్తే ఎలాగుంటుందో అలాంటి దుఃఖం కానీ వ్యాధి కానీ ప్రమాదం కానీ ఆవరించేటప్పుడు మనం ఎవరిని మర్చిపోతుంటాం? ఆ సమస్యని, ఆ బాధని, ఆ కష్టాన్ని, ఆ వ్యాధిని చూసి, లేదంటే మన వారు దుఃఖపడడం చూసి, లేదా ఇంకెవరినో మన బిడ్డలు దుఃఖపడడం చూసి, ఇవి చూసి ఏం చేస్తుంటాం? ఆ బాధను చూసి ఏడ్చేస్తూ ఉంటుంటాం. యేసయ్యని మర్చిపోతూ ఉంటాం. అయ్యో ఏంటి ఇంత గలగైంది, ఎందుకు ఇలాగైంది, హెల్మెట్ వేసుకోలేదా, ఏం చూసుకొని డ్రైవ్ చేయలేదా, రోడ్ క్రాస్ చేసేటప్పుడు హార్న్ కొట్టలేదా, వెనక నుంచి వస్తున్న వెహికల్స్ని చూసి రోడ్ క్రాస్ చేయాలి కదా. ఎన్నెన్నో క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ వేస్తుంటాం వారిని. లేదంటే కష్టంలో ఉన్న వారిని ఎందుకు వదిలేయచ్చు కదా, ఎందుకు ఆ బాధను పట్టుకొని ఉంటాం, ఎందుకు ఆ మనిషిని పట్టుకొనే ఉంటాం, ఎందుకు వదిలేయచ్చు కదా అని అంటుంటాం కదా. చాలా సందర్భాల్లో మనం యేసయ్యని వదిలేస్తూ ఉంటాం, బాధను చూస్తుంటాం. అప్పుడు మనకి బాధ ఎలాగుంటుందంటే చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. మనల్ని మించి మనం లిల్లీపుట్లాగా ఉంటాం, బాధ ఏమో గొలియత్లా కనిపిస్తూ ఉంటాడు. బాధ ఈ ఎండను మీరు కూడా పట్టుకొని వచ్చినట్టున్నారు లోపలికి. ఏసీస్ ఆన్ చేస్తున్నాయి, మీరు తీసుకొచ్చిన ఆ వేడిని వదిలేయండి. మన మనుషులం అంట చాలా ఎక్కువ మాట్లాడతామంట. ఎవరు మనకు మనమే చాలా ఎక్కువ మాట్లాడుతుంటాం. ఒక 75% మనం మాట్లాడుకుంటుంటాం. ఇంకో సంగతి ఏంటంటే, మగవారి కన్నా ఆడవారే ఎక్కువ మాట్లాడుతుంటాడంట. ఆడవారం మనం ఎక్కువ మాట్లాడుతుంటామంట. దేవుడు మన బ్రెయిన్, ఒక కార్టూన్ చూస్తుంటే మన బ్రెయిన్ ఉన్న నరాలని ఇలా చిక్కులు ఉంటుంటాయి. అదే మగవారి బ్రెయిన్ అయితే కూల్గా ఏ దారికి ఆ దారి ఉంటుంటుందంట, వెయిన్స్, నరాలు. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే మీకు మాటలు రావడమైనా అవ్వాలి, లేదంటే మాట్లాడడం ఇష్టమైనా కాకపోతే, లేదా నేనైనా ఇష్టమైనామో మీకు లేకపోవాలి. కనుక నేను చెప్తుంది ఏంటంటే, ఈ దినాన్ని ఒక మాట చెప్తాం. హిందీలో ఒక పాట ఉంటుంది, ఈ మధ్యన మా ఇంట్లో అది ఎక్కువ ప్లే అవుతూ ఉంది. ఆ పాటకి అర్థం ఏంటంటే, హిందీలో ఆ పాటకి చాలాసార్లు మన సమస్యని, మన బాధని, మన కష్టాన్ని, మన ఇబ్బందిని ఏదైతే అవనియండి మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనకి ఇష్టం లేనిది ఏది జరుగుతుందో అది చూసి మనం జడిసిపోతూ ఉంటుంటామంట, భయపడిపోతూ ఉంటుంటాం. ఎందుకంటే అది చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దినాన్ని ఆ పాటలో వింటూ, కొన్ని రోజుల నుంచి వింటూ ఆలోచిస్తూ ఉంటే, ఆ పాటలో ఉన్న అర్థము, పాడుతున్న గాయకురాలు ఏమని పాడుతుందంటే, సమస్యతో చూసి యేసయ్య చిన్నవాడు అని చెప్పకు, ఆ సమస్యను చూసి నా యేసయ్య పెద్దవాడు అని చెప్పు అని ఉంటుంది ఆ పాటలో అర్థం. ఆ సమస్యని, ఆ కష్టాన్ని, ఆ బాధను చూసి నేను చూసి జడిసిపోతున్నాను, నా యేసయ్య చిన్నవాడు లేదా నేను చిన్నదాన్ని అని అనుకోవద్దు. ఆ సమస్యను చూసి, ఇదిగో నాలో ఉన్న యేసయ్య నీకన్నా బలమైనవాడు, నాలో ఉన్న యేసయ్య నీకన్నా గొప్పవాడు. వ్యాధి మిమ్మల్ని తినేస్తుంది అనుకోండి, అలాగే ఇబ్బంది పెడుతూనే ఉందనుకోండి. మనం విన్నాం కదా, జీ ప్రకాష్ గారు చనిపోయేటప్పుడు ఆయన కోసం ఒకటే మ్రోగింది వీడియోస్లోని. ఏ మానవుడికి వ్యాధితో బ్రతకడం కష్టమే, కానీ క్రైస్తవుడు ఒక్కడికే సంతోషంగా వ్యాధితో బ్రతకగలడు అని. అది కారణం ఏంటంటే, ఆ వ్యాధి కన్నా, ఆయనలో ఉన్న వ్యాధి కన్నా ఆయనలో ఉన్న యేసయ్య గొప్పవాడు గనక, పెద్దవాడు గనక. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, మై గాడ్ ఈజ్ సో బిగ్ అండ్ సో స్ట్రాంగ్ అని. మై గాడ్ ఈజ్ సో బిగ్ అండ్ సో స్ట్రాంగ్ అని ఉంటుంది. అంటే నా యేసయ్య చాలా పెద్దవాడు, చాలా బలమైన వాడు అని అర్థం. కనుక ఈ సమయంలో మనం కొంతసేపు ఆరాధించేటప్పుడు నాలో కష్టం ఉంటుంది, నా ఆరోగ్యంలో బాధ ఉంటుంది. ఎవరు ఇండివిజువల్స్ వాళ్ళకు ఉంటాయి, పర్సనల్గా ఉంటాయి, బయటికి చెప్పలేనివి ఉంటాయి. కొన్ని బయటికి చెప్పుకుంటారు, కొన్ని లోపల ఉంచుకుంటారు.
అవి ఎవరికి చెప్పుకోగలం? యేసయ్యకి మాత్రమే చెప్పుకోగలం కదా. ఈ సమయాన్ని అది తీసుకుందాం. యేసయ్యా, నువ్వు గొప్పవాడివి. ఎలాంటి సమయంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు నాతో ఉన్నావు అని ఈ సమయంలో మనల్ని మనం బలపరుచుకుంటూ, మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, యేసయ్య వైపు చూస్తూ యేసయ్యని మాత్రమే ఆరాధిద్దామా? ఇంకెవ్వరిని కాదు, ఎవరు వస్తున్నారా ఎవరు రావట్లేదా అని కాదు. కొంతసేపు, కొన్ని నిమిషాలు ఆరాధనలో ఆశ్చర్య కార్యాలు జరుగుతుంటాయి, ఆరాధనలో గొప్ప కార్యాలు జరుగుతుంటాయి, ఆరాధనలో అద్భుతాలు జరుగుతుంటాయి, ఆరాధనలో దేవుడు సంచరిస్తూ ఉంటాడు, ఆరాధనలో దేవుని స్పర్శను మనం అనుభవించగలం. ఎప్పుడు తెలిసిన పాటే పాడచ్చు, ఇప్పుడు అందరికి వచ్చిన పాటే పాడచ్చు, పాత పాటే పాడచ్చు ఇప్పుడు. కానీ పాట కాదు అక్కడ ఇంపార్టెంట్, ఈ యేసయ్యని ఆరాధించడం అది అవసరం. యేసయ్య మన జీవితంలో ఒక కార్యం చేయాలని మన 2 కళ్ళను మూసుకొని ఆయన వైపు చూస్తూ, యేసయ్యా 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 యేసయ్యా, మరొకసారి చెప్దామా? యేసయ్యా 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 యేసయ్యా, మనస్ఫూర్తిగా మరొకసారి యేసయ్యని పిలుద్దామా? యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అందరం చెప్దామా? నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. అందరం కలిసి పాడదామా? నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా 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 యేసయ్యా
నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు. అందరం కలిసి పాడదామా? నిన్నే మనస్ఫూర్తిగా చెప్దామా ఈ మాట యేసయ్యతోని? నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ సహోదరి, యేసయ్యా మన పక్షాన ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో చాలాసార్లు మనం అనుకుంటుంటాం, దేవుడు మనం వదిలేశాడేమో. ఆ సమస్య పెద్దదైపోయి యేసయ్య చిన్నదిలా కనిపిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో యేసయ్యను మర్చిపోతూ ఉంటుంటాం. క్రైస్తవులుగా ప్రతిసారి ఎల్లప్పుడూ యేసయ్య జ్ఞాపకం ఉంటాడు, ఎల్లప్పుడూ యేసయ్యని కలిగి ఉంటాం అనుకుంటుంటూనే యేసయ్యని వదిలిపెట్టేస్తుంటాం, యేసయ్యని విడిచిపెట్టేస్తూ ఉంటాం, యేసయ్యని మర్చిపోతూ ఉంటుంటాం. కారణం ఏమిటంటే ఆ సమస్యే, ఆ బాధే, ఆ ఇబ్బందే, ఆ ఇరుకే, ఆ రోగమే, ఆ వ్యాధే మనకి పెద్దదిలా కనిపిస్తూ ఉంటుంది. ఆయన అంటున్నాడు కదా, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ. ఆయన ప్రేమ మన జీవితంలో మరణ ఛాయల్లో, ఇబ్బందులు ఇంకా అయిపోయింది, ఇంకా జీవితం లేదనే సమయంలో ఆయన ప్రేమ నీ కొరకు నా కొరకు సిద్ధముగా ఉన్నదాని సంగతి మర్చిపోతూ ఉంటాం. చాలాసార్లు యేసయ్యా అని పిలవగానే పలికే దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోతూ ఉంటుంటాం. ఎలాంటి సమస్య అయినా యేసయ్య దాన్ని విడిపిస్తాడనే సంగతి మర్చిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి, ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో యేసయ్య అంటున్నారు కదా, నేనున్నాను నీ పక్షాన, నువ్వు పిలవగానే పలకడానికి సిద్ధముగా ఉన్నాను, నిన్ను చూస్తూ ఉన్నాను అంటున్నారు యేసయ్య. నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీ సమస్య కన్నా, నీ ఇబ్బంది కన్నా, నీ బాధ కన్నా, నీ వ్యాధి కన్నా, నీ పరిస్థితుల కన్నా, వాటికన్నా యేసయ్యని పెద్దదిగా చూడడము, యేసయ్య వాటికన్నా యేసయ్యే స్ట్రాంగ్ అని, యేసయ్యే బిగ్ అని నువ్వు చూడగలవా ఈ సమయంలో? హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, నీ పరిస్థితిని యేసయ్య చోటు కానీ యేసయ్య నిన్ను చూస్తున్నారు. ఈ సమయంలో నువ్వు కూడా నీ పరిస్థితిని పక్కన పెట్టి యేసయ్య వైపు చూడగలవా? ఆయన వైపు నీ కన్నులను పెట్టగలవా? హల్లెలూయా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్ను గణపరతునయ్యా. యేసయ్యా యేసయ్యా. అందరం కలిసి చెప్తామా? బిగ్గరగా పిలుద్దామా యేసయ్యని? ఈ సాయంకాల సమయంలో బిగ్గరగా పిలుద్దామా? బిగ్గరగా ప్రియ సహోదరి, బిగ్గరగా
హృదయాంతంగం నుంచి పిలిస్తే బిగ్గరగా ఉంటుంది. అది నీ హృదయం లోపల నుంచి పిలిస్తే అది కేక బిగ్గరగా ఉంటుంది. బిగ్గరగా యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ సహోదరి, ఈ సాయంకాల సమయంలో ఆయన మెల్లని చెల్లని వాతావరణం మన మధ్యనది. ఆయన మెల్లని చెల్లని వాతావరణం మన మధ్యనది. గ్లోరీ గ్లోరీ బాబా రిషికుదరా బాబా రి బాబా రిషికుదరా బాబా రికురా బాబా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన గౌరవించగలవా? ఆయనకి నీ మర్యాదను చూపగలవా? ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. లార్డ్ వి థ్యాంక్ యూ, లార్డ్ వి ప్రైజ్ యూ, లార్డ్ వి హానర్ ద నేమ్, లార్డ్ వి ఎక్సాల్ట్ దై వండర్ఫుల్ నేమ్, నేమ్ above all names, King of kings, Lord of lords. We thank you this evening, Lord. ఈ సాయంకాల సమయంలో రాజులకు రాజైన యేసయ్య, ప్రభువులకు ప్రభువైన యేసయ్య, అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య, నీ నామమునకు మహిమ, నీ నామమునకు ఘనత, నీ నామమునకు మాత్రమే ప్రభావము చెల్లిస్తున్నాము ప్రభువా. నీ నామము మాత్రమే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ నామముకు మాత్రమే మా శిరములు ఉంచుతున్నాము ప్రభువా. మా కరములను జోడిస్తున్నాము ప్రభువా. మమ్మల్ని మేము చెప్పుకుంటున్నాము ప్రభువా. ఓ జీసస్, హల్లెలూయా 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 hallelujah 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 hallelujah. మీ నోరులు తెచ్చి చెప్పగలరా? hallelujah 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 hallelujah. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ నోరులో తెచ్చి బిగ్గరగా ఆయన నామమును స్తుతించగలరా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంట్లో అరవడం కాదు, బయట అరవడం కాదు, బిగ్గరగా మాట్లాడడం కాదు, యేసయ్య సన్నిధిలో యేసయ్య నామమును స్తుతించగలమా? హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా hallelujah. Lord, we praise you, Lord, we honor you, Lord, we worship you, Lord, we exalt your name, Lord, 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 we thank your name. Hallelujah. రాజులకు రాజైన దేవా మీకు వందనాలు, మెస్సయా మీకు వందనాలు, సర్వశక్తి గల దేవా మీకు వందనాలు, ఎలోహీ మీకు వందనాలు, యెహోవా ధ్వజము మీకు వందనాలు, యెహోవా ఈరే మీకు వందనాలు, యెహోవా నిస్సీ మీకు వందనాలు, యెహోవా ఈరే మీకు వందనాలు. హల్లెలూయా. యెహోవా షమ్మా మీకు వందనాలు, మమ్మల్ని చూచువాడా మీకు వందనాలు, ఓ మమ్మల్ని లేవనెత్తువాడా మీకు వందనాలు, మమ్మల్ని బలపరచువాడా మీకు వందనాలు, మమ్మల్ని బ్రతికింప చేయవాడా మీకు వందనాలు, నేను కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చువాడా మీకు వందనాలు.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, యేసయ్య నీ పక్షానున్నాడు, భయపడవద్దు. యేసయ్య మన పక్షానున్నాడు. జేఎస్ఎం ఉమెన్ పక్షాన యేసయ్య ఉన్నాడు. భయపడవద్దు, దిగులు చెందొద్దు, నిట్టూర్పు ఉండద్దు, ఓ ముసుగు కప్పుకోవద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ధైర్యముగా ఉండు, ఓ నిబ్బరముగా ఉండు, ఓ బిగ్గరగా ఉండు. హల్లెలూయా హల్లెలూయా. అపవాది పెడుతున్న తంత్రములకు లోనైపోవద్దు, పిరికిదనం అయిపోకు, కృంగిపోకు. హల్లెలూయా. నీ ప్రియుడు అతి సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు ఆయన. హల్లెలూయా. ఆయన మన దరికి చేరక ముందే ఆయన ప్రకాశం మన ప్రతి ఖండములను, మన ప్రతి కట్టడలను, ప్రతి బంధకములను తెంచి వేసును కాక. హల్లెలూయా 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 హల్లెలూయా. 10,000లో అతి సుందరుడా, మనోహరుడా. అందరం కలిసి బిగ్గరగా పాడదామా? 10,000లో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. నీ కోపం అతి మధురం, నీ త్యాగం మహనీయ. నీ నామం బిగ్గరగా పాడదామా? బిగ్గరగా పాడదామా? బిగ్గరగా పాడదామా? మహనీయం. తల్లిదండ్రుల కన్నాను, బంధు మిత్రుల కన్నాను, తల్లిదండ్రుల కన్నాను, బంధు మిత్రుల కన్నాను. ప్రేమించి నీకై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా. ప్రేమించి మనకై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా. 10,000లో అతి సుందరుడా, మనోహరుడా. బిగ్గరగా పాడదామా? బిగ్గరగా పాడదామా? నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసుని. బిగ్గరగా పాడదాం ఆయన నామం కనిపిస్తూ. నీ కోరకే యేసు, నీ కోరకే, నా కరము లెత్తెదను, మోకరించిన శిరమును వంచి. నా కరములెత్తేదా నీ కోరకే, మోకరించిన శిరమును వంచి. నా కరములెత్తేదా నీ కోరకే. పరిశుద్ధాత్మా రమ్ము, పరిశుద్ధాత్మ రమ్ము. ప్రభు యేసు పాదము చెంతకు చేర్చుము, పరిశుద్ధాత్మ రమ్ము. ప్రభు యేసు పాదము చెంతకు చేర్చుము, పరిశుద్ధాత్మ రమ్ము. అందరం కలిసి ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. ఆమేన్. ప్రియ సహోదరి,
యేసయ్యా, నీ ఇంట్లో వారు నిన్ను ప్రేమించకపోయినా, మీ ఇంట్లో వారు నిన్ను కనపరచకపోయినా, నువ్వు చేస్తున్న పనులను గుర్తించకపోయినా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా, నువ్వు పని చేస్తేనే మాత్రం వాళ్ళు గుర్తించడం కాదు, నువ్వు ఒకవేళ పని చేయకపోయినా యేసయ్యా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. హీ లవ్స్ us. He cares for us. ఆయన మన కోసం చింతిస్తున్నాడు. బాధ్యత కలిగి ఉన్నారు ఆయన. నా భర్త నా పట్ల బాధ్యత లేడు అనుకుంటుంటాం చాలాసార్లు. నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంటాం. మన బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటుంటాం. కానీ దేవుడు ఈ సాయంకాల సమయమున దేవుడు ప్రేరేపింపగా ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన మనల్ని చూస్తున్నాడు, మన కొరకు బాధ్యత వహిస్తున్నాడు. ఆయన మనలను ఉద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధుడా మా యేసయ్యా, చాలాసార్లు నాయన మా జీవితంలో ఓడిపోతుంటాం, మా జీవితాల్లో పడిపోతూ ఉంటాం, మనుషుల ప్రేమను వెతుకుతూ ఉంటాం, వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదని బాధపడిపోతూ ఉంటాం నాయన. కానీ మీరున్నారని, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని, ఈ లోకంలో ఎవరు మమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా వారందరికన్నా ఎక్కువగా మమ్మ కోసం పట్టించుకుంటారని, మమ్మల్ని ప్రేమిస్తారని, మా ప్రతి కన్నీటిని తుడుస్తారని సంగతి మర్చిపోకుండా ప్రభువా, కృతజ్ఞత కలిగి యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధముగా నమ్రత కలిగి నీ కొరకు బ్రతుకుటకు మా కృప చూపించి ఈ ఆరాధన మీ సన్నిధికి చేర్చుకొని నాయనా మీ మెండైన కృపల ఆశీర్వాదములు దేవులు మా మీద పంపించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలోనైనా కొద్ది సమయం ప్రభువా నీ వాక్యం ధ్యానించునే ఉండగా ప్రభువా మాట్లాడే దేవుడివై ఉన్నావు ప్రభువా. మీరు మాట్లాడండి ప్రభువా. నాయన మరలా మమ్మల్ని బ్రతికించి మాకు జీవం ఇచ్చి నాయన ఈ దినం నాయన కొద్ది సమయము మాకు ఆశీర్వాదకరంగా ఉండుటకు నాయన మీ కార్యం జరిగించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోవని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ ప్రభు పెట్టు మీ అందరికీ వందనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 2 తిమోతి 4th chapter 6th verse, 4వ అధ్యాయము 6వ మాట నుంచి నేను చదువుతున్నాను. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెన్స్కే, కలితియకు, తీతు, దల్మతియకును వెళ్ళిరి. లూకా మాత్రం నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనం అయినవాడు. తుకీకునుకు ఎఫెసునుకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునుద్దం ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. కదా, ఇక్కడ పౌలు తిమోతికి ఎక్కడి నుంచి రాస్తున్నారంటే ఇంకా రోమా వారి చెరసాలలో ఉంటూ కదా, తిమోతికి రాస్తూ చెరసాలలో ఉంటూ, అంటే ఆయనకింట మరణశిక్ష విధించబడింది. మరణశిక్ష విధించబడింది అంటే ఆయన కొద్ది దినాల్లోని ఏంటంటే ఇంకా నేను చనిపోతాను. బహుశా ఆయన ఆఖరి దశ అవ్వచ్చు, చివరి దశ అవ్వి ఉండొచ్చు. ఆఖరిగా రాసిన పత్రిక కూడా ఇదే.
పౌలు గారు ఆయన రాసిన అనేకమైన 14 పత్రికల్లో ఇది ఆఖరిగా ఇంకా శిక్ష ఖరారు అయిపోయింది. రోమా సామ్రాజ్యం వారు ఏంటంటే శిక్షను పౌలుని శిరచ్ఛేదం చేద్దామని అట్లాగే శిక్షను విధించిన తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ అంటున్నారు, నేను వెడలిపోవు కాలము పౌలు చెప్తున్నట్టు సమీపమై ఉన్నది. నేను అక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా నేను మంచి పోరాటం పోరాడేశాను, నా పరుగంతా కడముట్టించేశాను, నా విశ్వాసం కాపాడుకుంటున్నాను. ఎవరు చెప్తున్నారంట? పౌలు తన కొరకు సాక్ష్యం ఇస్తుంటే సవాళ్ళతో కూడిన మాటలు. నేను చేయాల్సిందంతా నేను చేశాను, ఎన్ని సంఘాలని స్థాపించాల్సి ఉన్నదో అవన్నీ నేను చేశాను. వాటికి స్థాపించిన సంఘాలకి ఏంటంటే పౌలు గారు 3 దండయాత్రలు చేశారంట. 3 మిషనరీ ప్రయాణ యాత్రలు సముద్ర మార్గంన ప్రయాణం చేస్తూ అనేకమైన సంఘాలు ఆసియా ఖండాల్లోని, యూరోప్ ఖండంలో, ఫిలిప్పీలో అన్ని దేశాలు ఖండాలు దాటి ఆయన సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించి ఆయా స్థలాల్లోని సంఘాలను స్థాపించి ప్రజలను అక్కడ ఏంటంటే మళ్ళా స్థాపించిన సంఘాలని మరి ఇంకొకసారి కూడా వెళ్ళి దర్శించి వారిని ప్రేరేపించి వారిని ప్రోత్సహించి వారికున్న సమస్యలను పరిష్కరిస్తూ అనేకమైన సంఘాలకు ఆయన స్థాపించిన సంఘాలకి ప్రేరేపిస్తూ కొరింథీ సంఘానికి, ఇప్పుడు కొరింథీయన్ పత్రిక ఉంది, అదంటే కొరింథీ సంఘానికి, తెస్సలోనిక పత్రిక ఉంది, అంటే అక్కడున్న స్థానికులకి లేదంటే అక్కడున్న సంఘానికి రాస్తూ వారి సమస్యల్ని వారిని ప్రోత్సహిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వాటివన్నిటిని రాస్తూ అంటే చెయ్యాల్సిందంతా చేసేసిన తర్వాత ఆఖరిలోని ఇంకేంటంటే ఇంకో కొద్ది దినాల్లోనే ఆఖరి గడియలు అవ్వచ్చు, రోజులు అవ్వచ్చు, ఏంటంటే తిమోతికి పత్రిక రాస్తూ ఉన్నారన్నమాట. నేను వెడలిపోవు కాలము సమీపమైంది, నేను చెయ్యాల్సిందంతా చేశాను, ఇంకేంటంటే దేవుని వైపు చూస్తూ సిద్ధపడుతూ ఇంకా ప్రవ్వా సమాప్తమైనది అని దేవుడు ఎలాట్లేదు యేసయ్య సిలువ మీద ప్రకటిస్తారో అట్లాగా పలికి ఇంకా సిద్ధపడే దినాలు అనమాట. ఇంకా ఎవరికన్నా ఆఖరి నిమిషాల్లో కానీ మరణ పడక మీద ఉన్నవారిని ఎవరినన్నా మనం కదిపినట్లయితే ఎట్లా ఉంటుంది వారి మాటలు? అంతా అయిపోయింది, నేను అంతా చేసేసాను, ఇంకా దేని మీదైనా మనసు ఉంటుందా? లేదు. చేయాల్సిన ఆఖరి కార్యాలు వీలునామా రాయవలసి ఉందంటే, ఎవరికైనా అప్పచెప్పవలసి ఉంది, ఎవరితోనైతే మన సమాధానం పడవలసి ఉంది, ఎవరైనా మనుషులతోని మనకి సరైన సమాధానం లేనప్పుడు, వారితో మాట్లాడలేనప్పుడు ఏంటి చేస్తారు, వాళ్ళతో పిలిపించుకుంటారు, వారితో మాట్లాడుతుంటారు. దేవునికి మనుషునికి ఏ విధమైన అడ్డు లేకుండా వారితో చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంట, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. చాలా విషయాలు సంగతులు తిమోతికి అక్కడ చెప్తూ ఎవరెవరు వెళ్ళిపోయారు, తను విడిచి వెళ్ళిపోయారు, ఎవరినెవరిని నాకు ప్రయోజనకరంగా ఉంటుందో, బహుశా ఇంకా ఆయన మనసు ఏంటంటే ఇంకా సమయం ఉంటే ఇంకా నేను ప్రయాసపడుతూ ఉంటాను, ఇంకా ఏమంటే నీ దగ్గర విడిచిపెట్టిన ఏంటంటే చర్మపు కాగితములు తీసుకొని రమ్ము. అంటే ఇంకా నాకు సమయం ఉంటే, ఇంకా దేవుడు నాకు ఆయుష్ ఇస్తే, ఇంకా నాకు జీవితము దేవుడు సమయాన్ని ఆయుష్ని నన్ను పెంచినట్లయితే, ఇంకా దేవుడు ఏమైనా మాట్లాడితే ఆ సంఘాలని బలపరుస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారికి కొన్ని లేఖలు రాస్తూ ఉంటాను. నేను ప్రత్యక్షంగా వెళ్ళి ఏంటంటే నేను వారికి సువార్తను చెప్పలేకపోతున్నాను. కానీ చెప్పలేకపోయినప్పటికీ కూడా ఈ సమయాన్ని చెరసాల్లో ఉన్నాను కదా అని, బంధకాల్లో ఉన్నానని నేను సమయాన్ని వృధాగా చేయదలుచుకోలేదు అని ఎక్కడ ఏం చెప్తున్నాడంట, చర్మపు కాగితములు తీసుకురా, ఇంకా కొంతమందిని నాకు ప్రయోజనకరంగా ఉంటారు, తను ఏ పరిచయం అయితే చేయాలనుకుంటున్నాడో దాని కొరకు కొంతమంది వ్యక్తులు ప్రయోజనకరంగా ఉంటారు. అంటే ఇంకా అయిపోయింది కదా అని తిని పడుకుని పోదాము, లేదంటే అట్లా ప్రార్థనతో గడిపేద్దాం ఆఖరి దినాలు అని మనసు అయితే పౌలు గారిది కాదు కదా. చెరసాల్లో ఉంటే ఆఖరి సమయాల్లోని ఉన్నారు. కానీ మనకైతే ఈ 2025లో ఎన్ని నెలలు అయిపోయామ్మా? 8 నెలలు అయిపోతాం కదా. మన ఆశ ఏంటంటే ఇంకా ఈ 4 నెలలు కూడా దేవుడు మనకు ఆయుష్ ఇస్తాడు, మనం బ్రతికేస్తాము, మనం ముందుకు వెళ్ళిపోతాము అని అనుకుంటాం. ఏ దినమును కూడా మనం ఏంటంటే మనిషి ఆశాజీవి. రేపు దినం మన కాదని వాక్యాలు తెలిసినప్పటికీ, ఏనాటికి ఈడ అని ఉంటుందని తెలిసినప్పటికీ కూడా సమయం మన చేతుల్లో లేదు, కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి, కాలములు సమయములు దేవుడు స్వాధీనంలో. ఎన్నో వాక్యాలు సమయం కొరకు ఆయుష్ కొరకు మనకి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్
సెకండ్ మనం బ్రతుకుంటామో లేమో అని తెలియనప్పటికీ కూడా మనం దాన్ని అంగీకరించమో మనం ఇంకా బ్రతుకుతామని ఆశాజీవి అనమాట. రేపు బ్రతుకుతాము మేము జీవిస్తామని అట్లా బ్రతుకుతూ ఉంటాము. అట్లాంటి ప్రణాళికలు వేస్తూనే ఉంటాము. అట్లాగా ఆలోచనలు చేస్తాం. మన ప్రయత్నాలు, మన జీవితంలో మన ఆలోచనలు కూడా రేపటి దినాన్ని కొరకు మనం ఏర్పాట్లు మనం చేసుకుంటూనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అది తప్పైతే కాదు. కానీ 8 నెలలు అయిపోయి మిగిలిన 4 నెలలు, ఈ 8 నెలల్లోని ఎంతవరకు భక్తి జీవితంలో ముందుకు వచ్చామో ఆలోచించుకోవాలి. 8 నెలలు బాగానే నేనున్నాను, బాగానే గడిపేశాను అని అనుకుంటే పర్వాలేదు. కానీ మిగిలిన ఈ 8 నెలలు నా జీవితంలో వృధా అయిపోయి భక్తి జీవితంలో ఎంత మెరుగ్గా ఉన్నాను, విశ్వాసంలో ఎంతన్నా కొంత మట్టుకు మనం ఎదిగామా, లేదంటే ఎన్ని ప్రసంగాలు విన్నాం, అందులో ఏమైనా గుర్తున్నాయా? దేవుడు అనేకమైన మన మేలు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఎన్నన్నీ చేసి ఉన్నాడు. అందులో ఏమన్నా జ్ఞాపకం ఉన్నాయా? దేవుని చేసిన మేలును గుర్తు పెట్టుకున్నామా, లేదంటే కృతజ్ఞత కలిగి ఉన్నామా? అనేకమైన అవకాశాలు దేవుడు మనకి సువార్త ప్రకటించడానికి, ఇతరులకి ప్రకటించడానికి మనకు అనేకమైన అవకాశాలు మన జీవితంలోని, మన కుటుంబాల్లోని దేవుడు కల్పించాడు. వాటిని మనం సద్వినియోగపరుచుకున్నామా, వాటిని వాడుకున్నామా, లేదంటే ఎవరినన్నా మన వల్ల సంఘానికి ఒకరిని నడిపించామా మన జీవితాల ద్వారా? ఇట్లాగా ఏదన్నా మెరుగు జరిగే ఉండాలి. 8 నెలల్లోని జరిగే ఉండాలి. మనం తీసుకున్న తీర్మానాల్లోని మనం అనేక సార్లు వాక్యాన్ని విన్నాము, ప్రసంగాలు విన్నాము, మనం చేసాం. వాటి వలన ఎంత సంపాదించాం జ్ఞానం అనేది, ఎన్ని వాక్యాలు గుర్తున్నది, ఎంత బైబిల్ని కంప్లీట్ చేసామని కాదు, కానీ ఎంతవరకు మన జీవితాన్ని సరిదిద్దుకున్నాం, ఎంతవరకు దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని విధేయత మనం చూపించాం. ఇదేమి జరగలేకపోతే ఈ 8 నెలలాగా మిగతా 4 నెలలు కూడా అట్లాగే వెళ్ళిపోతాయి. పెద్దగా ఏమి మనం ఏమి ప్రయాసపడిన అవసరం లేదంట. జఫన్యా అంటాడు కదంట, ఎట్లాగెళ్తుందంట, సిగ్గుమాల జనులారా కూడి రండి అంట. గాలికి ఎట్లాగా పొట్టు ఎలాగైతే ఎగిరిపోతుందో కూడా సమయము అట్లా ఎగిరిపోతూ ఉంటాయి. సంవత్సరాలు మన జీవితాల్లో గతించిపోతుంటాయి. హబక్ అంటుంటాడంట, సంవత్సరములు గతించుచుండగా ప్రభువా నీ కార్యములో మా జీవితంలో నూతనపరచాలంట. సంవత్సరాలు వెళ్ళిపోతుంటే మనం సమయాన్ని ఆపలేము, లేదంటే దాచలేము కూడా కదా. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో పర్సన్. ఈ సమయం కొరకు, మన జీవితం కొరకు, మన ఆయుష్ కొరకు ఇట్లాంటి మాటలు వినడానికి పెద్దగా ఇష్టపడం కదా. ఈ లోకంలో జీవించేది 70-80 సంవత్సరాల తర్వాత మనం మామూలుగా అందరిలాగా మనం సాదాసీదాగా మనం క్రైస్తవులుగా పెద్ద కష్టపడకుండా మనం చరిత్రలో మనం కలిసిపోతూ ఉంటాం. ఓర్ప ఒక నిర్ణయం తీసుకుంది అంటే మోయాబ్కి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. తను తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత ఓర్ప కొరకు మనము ఎక్కడైనా మనం చదివింది లేదు బైబిల్ గ్రంథంలో. ఈనాటికి అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా రూతు కొరకు మనం మాట్లాడుతుంటాం. తను తీసుకున్న ఒక్క నిర్ణయము, అవకాశం వచ్చింది, దేవుడి కొరకు తీసుకోవాల్సిన నిర్ణయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంది. ఎక్కడ మనం రూతు కొరకు, ఎక్కడ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అట్లాగా అటువంటి స్త్రీల వలె మనము చరిత్రలో ఉండిపోదామా, లేదంటే మనం చనిపోయిన తర్వాత మన క్రియల వలన అనేక మంది మనం మాట్లాడలేకపోయినా మనం చనిపోయినప్పటికీ మన జీవితం అక్కడితో, కొంతమంది ఏంటంటే మన బంధువులు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి మెమోరియల్ సర్వీస్ చేసి జ్ఞాపకం చేసుకుంటారు, మర్చిపోతారు. వాళ్ళకి కొన్నాళ్ళైన తర్వాత విసుకొచ్చి మర్చిపోతూ ఉంటారు. అట్లాగా మనం మనుషుల్లో కలిసిపోతామా, లేదంటే మన జీవితాన్ని బట్టి మన క్రియలు, హేబేలు రక్తము మాట్లాడుతుంది అని అంటుంటారు. అట్లాగే మన జీవితాల ద్వారా మన జీవితాలు ఏంటంటే ప్రభావితం చేయాలి. దే షుడ్ స్పీక్ ఆఫ్ మన క్రియలు ఏం చేయాలంటే చరిత్రలో ఉన్నప్పుడు మనం కలిసిపోకూడదు, కానీ భక్తి గల స్త్రీల కొరకు ఏంటంటే మాట్లాడుకోవాలి. మన కుటుంబాల మీద అటువంటి ప్రభావం చేయాలి. మనము మరణం అయితే ఖచ్చితంగా మనం లోకంలోని శాశ్వత కాలం జీవించలేం, కానీ మన జీవితం కొరకు ఏంటంటే అనేక మంది మాట్లాడుకుంటారు కదా. అట్లాగా ప్రభావితం చేసే జీవితాన్ని ఏమన్నా మనం జీవిస్తున్నామా, లేదంటే ఈ 4 నెలలు కూడా మనం దేవుని కొరకు ఉద్దేశపూర్వకంగా, దేవుని కొరకు ప్రయోజనకరంగా, దేవుని కొరకు ఒక గురి కలిగి ఏమన్నా జీవిద్దామని అనుకుంటున్నామా? గడిచిన 8 నెలలు అయిపోయింది, మరొక అవకాశము, మనము ఒక దినము, ఒక గడియ దేవుడు మనకి ఇస్తున్నాడంటే, ఒక నిమిషం ఇస్తున్నాడంటే దేవుడు ఏంటంటే వ్యర్థంగా ఇవ్వడు. దేవుడు ఏంటంటే ఇంకా ఈ లోకంలో నీవు నేను చేయాల్సిన పని ఇంకా ఉంది కాబట్టే ఇస్తాడు. మనం అనుకోవచ్చు, అయ్యో ఈ ట్రీట్మెంట్కి ఈ డాక్టర్ దగ్గర, ఈ హాస్పిటల్లో ఆఖరి సమయంలో వారు తీసుకెళ్ళినట్లయితే వారు బ్రతికుండేవారేమో అని అనుకుంటాం. కాదు కదా. యోబు అంటూ ఉంటాడు చూడండి, ఏంటంటే దేవుడు చూడండి, యోబు గ్రంథము
ఎట్లాగంట మన జీవితాలకి ఒక స్టార్ట్ ఎలాగ ఉంటుందో స్టాప్ కూడా ఉంటుంది. 14వ అధ్యాయము 5వ మాట, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అంటే ఏంటంట, మనం అనుకోవచ్చు అయ్యో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదంటే ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్, ఇంకొంచెం డబ్బు మనం ఖర్చు పెట్టుంటే మనం బ్రతకచ్చు కదా. అలెగ్జాండర్ అనుకుంటూ ఉంటాడు, నాకు ఇంత అధికారం ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది కదా. గ్రీకు రాజు ఏమనుకుంటాడంట, ఇంత డబ్బు ఇంత అధికారం ఉంది, నేనే గ్రీక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడిని, ఒక్క చిన్న దోమకాటు వల్ల చనిపోతుంటుంటే తన దగ్గరున్న డాక్టర్లు అందరినీ అంటూ ఉంటారు, మీరు కనీసం ఏంటంటే నా దగ్గరున్న డబ్బు అధికారం వల్ల ఒక్క క్షణం కూడా నా ఆయుష్ని పెంచలేకపోయారని చెప్పి వారి చేతే ఏంటంటే తన శవపేటను మోయించాడు, చేతులు బయటకు పెట్టించాడు. లేదా డబ్బుని ఏంటంటే వెళ్తున్నప్పుడు బాడీ వెళ్తున్నప్పుడు అంటే సత్యాన్ని ఏంటంటే త్వరగానే తెలుసుకున్నాడు. ఎందుకంటే మరణము బోధించింది అనమాట, ఆయుష్కాలం తన చేతిలో లేదని. చిన్న వయసులోని ప్రపంచాన్ని జయించగలిగాడు కానీ ఏంటంటే తన మనస్సును జయించుకోలేకపోయాడు. అటువంటి రీతిగా నరుల ఆయుష్కాలానికి ఏమిటంట దేవుని వాక్యం చెప్తుంది, ఒక పరిమితి కలదు అంట. వాటి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని. అంటే నువ్వు అనుకుంటే అది ఒక్క సెకండ్ కూడా దేవుడు కలపడంట, ఒక్క సెకండ్ కూడా మనము కలపలేమంట. నీవు వారికి నియమించిన, ఎవరు నియమించాడంట అంటే దేవుడంట. కూలివాని వలె తమకు నియమించిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక యుండుము. చూడండి, కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో కూడా కొన్ని మాటలు ఉంటాయి. 139వ కీర్తన 16వ అధ్యాయము 16వ వచనము, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమైనవి కదంట. పిండంగా ఉన్నప్పుడే నువ్వు నిర్మింపబడిన రీతి దేవునికి తెలుసు, నువ్వు ఎన్నాళ్ళ బ్రతకాలో. దేవుడు ఏమంటున్నాడంట, ఆ దినములన్నీ ఎవరి గ్రంథంలో ఉన్నాయంట, దేవుని గ్రంథంలో ఉన్నాయి. ఈ దినాన్ని నేను అనుకోవచ్చు. చూడండి, 90వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. 90వ కీర్తన 10వ అధ్యాయంలోని 10వ వచనంలోని, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ అనుగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. ఇక్కడ చూడండి, ఈ కీర్తన మోషే రాశాడని పైన ఉందన్నమాట. చూడండి, పైన రాసింది ఏంటంటే మోషే చేసిన ప్రార్థన కీర్తన అని. కిందనే ఉందంట, అక్కడ ఏం చెప్తున్నాడంట, ఆయుష్కాలము 70 సంవత్సరములు, ఇంకా అధిక బలం ఉంటే ఎంత 80 సంవత్సరములు ఉంటుంది, ఆయనను వాటి వైభవము ఆయాసమే అంట. మన జీవితం ఎంత అంట చెప్పడానికి ఎంత అల్పమైనది, చాలా కొద్దిగా. చూడండి, మెతుషెలే ఎక్కువ సంవత్సరాలు జీవించింది బైబిల్ గ్రంథంలో, 969 సంవత్సరాలు. అక్కడి నుంచి మనం చూసుకున్న మోషే ఎన్నాళ్ళు బ్రతికాడు, 120 సంవత్సరాలు. 120 నుంచి ఇక్కడ మోషే మళ్ళీ ఎంతకి మాట్లాడుతున్నాడంట, అధిక బలం ఉంటే మహా అయితే ఏంటంటే 80 సంవత్సరాలు బ్రతుకు. కానీ దాని వైభవం ఆయాసము కదా, ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, దానంతా కూడా 80 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా అదంతా ఆయాసము, దుఃఖము ఉన్నది. అందుకే ఏం కావాలంటే ఇక్కడ ఏమంటున్నాడంట, ఇక్కడ మోషే కొరకు మంచి సాక్ష్యం ఏముందంటే 120 సంవత్సరాల్లోని ఐగుప్తు విద్యలన్నిటిలోని ప్రావీణ్యమైన వాడు, మాటలు యందు నేర్పరి అయిన వాడు కూడా ఎటువంటి జ్ఞానం కావాలనుకుంటున్నాడంట, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. దేనికి కావాలంటే జ్ఞాన హృదయము, ఇంత ప్రావీణ్యత, ఇంత సకల విద్యలు, లోక విద్యలు కదా, అటువంటి మోషేకి అంత జ్ఞానం కదా, అక్కడ ఐగుప్తు జ్ఞానం అంతటికీ ఉన్నప్పటికీ కూడా మోస్ట్ సూపర్ పవర్ కంట్రీ ఆ టైంలో, ఫరో తర్వాతే ఫరో అంతటి వాడు, అంత తర్ఫీదు పొందిన వాడికి కూడా ఏం కావాలంట, అన్నిటినీ లెక్కించడానికి ఇప్పుడు ఇవన్నీ మెషిన్స్ వచ్చేసాయి. డబ్బులు లెక్క పెట్టాలన్నా మెషిన్ కావాలి, కరెంట్ లెక్క పెట్టాలన్నా మెషిన్స్ ఉన్నాయి, అన్నిటికీ మెషిన్. వెయిట్కి మనం కొలవాలంటే మెషిన్స్ ఉన్నాయి, అన్నిటికీ మెషిన్స్ వచ్చాయి. కానీ మన దినాలు మనం తెలుసుకోవాలని అంటే దాన్ని లెక్కించడానికి ఎటువంటి మెషిను, ఎటువంటి జ్ఞానం, ఈ లోక సంబంధమైన విద్య కానీ ఏది పనికిరాదు. కానీ అది ఇచ్చేవాడు ఎవడంట,
దేవుడే ఇవ్వాలంట. ఎలాగంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అది మనకి తెలియదు. ఎందుకంటే దేవునికి మాత్రమే. ఎవరి స్వాధీనంలో ఉంది చూడండి, అపోస్తుల గ్రంథము 1వ అధ్యాయం 8వ మాట్లాడంటే కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి కదా. సమయాన్ని సృష్టించింది ఆయన. ఈ పరిమితి గల ఈ జీవితంలోని ఎంత కొద్దిగా ఈ జీవితము, ఈ దినములు, నీ ఆయుష్ ఉన్నదో అది తెలుసుకోవటానికి కదా. అది తెలుసుకోవడానికి అదేంటంటే నీకేం కావాలంట, మనకి జ్ఞాన హృదయం కావాలంట. నీకున్న ఈ చిన్న జ్ఞానంతో, లోక జ్ఞానంతో, ఈ మరి ఏ జ్ఞానమో నీ దినముల్ని లెక్కించడానికి అది సరిపోని జ్ఞానం కాదు. కానీ ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరంట, దేవుడే ఇవ్వాలంట. మోషే అంత వాడికి ఏమిటని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇది చాలా చిన్నదే, నా ఆయుష్ చిన్నది, అల్పమైనది, క్షణభంగురమైనది, బెత్తుడెంత అన్నాడు కదా. దేవుని వాక్యం ఏమంటుందంట, ఈ ఆయుష్ ఏంటంటే చిన్న 39వ కీర్తనలోని ఏమంటాడంట, దావీదు కీర్తనలో 39వ కీర్తన ఏమంటాడు, యెహోవా 39:4 నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఈ రాజులకినో ప్రవక్తలకి నాయకులకి ఏం కావాలంటే వారికి అంతం ఎట్లొస్తుందో, వారు ఎన్నాళ్ళు జీవిస్తారో, ఎంత ఆయువు ఎంత అల్పమైనదో, ఎంత చిన్నదో, మా దినముల పరిమాణం నువ్వు బెత్తుడెంతగా. ఎంత బెత్తుడెంత ఎంతమ్మా, ఈ 4 వేళ్ళు ఉంటాయి. 4 వేళ్ళు 5 వేలు కూడా ఉండదు. ఇది ఒక 20 ఏళ్ళు, 80 ఏళ్ళు అన్నాడు కదా మోషే. అప్పుడు ఎట్లాగా బాల్యం ఒక 20 ఏళ్ళు అనుకోండి, ఆ తర్వాత యవ్వనం ఇంకొక 20 ఏళ్ళు. ఇప్పుడు 30 నుంచి 40 ఏజ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారమ్మా? 40 నుంచి 60 ఉన్నదని నడి వయసు, మిడిల్ ఏజ్. అట్లాగా అడిగితే స్త్రీలని వయసు అడగకూడదు, పురుషుల్ని శాలరీ అడగకూడదంట. సారీ అడిగేశాను. 60 నుంచి 80 వృద్ధాప్యం అమ్మా. ఈ 4 ఇట్లా ఉంటే నాకు తెలిసి నా సగం అయిపోయింది అని చెప్పేశాను. నా సగం అయిపోయింది, మిగిలిన సగం సరిగ్గా డ్యాన్స్లు వేసాను అనుకోండి, బాగా జాగ్రత్తగా దేవుడు ముందే క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన దినాలు ఎట్లా లెక్కించుకోవాలో మనకి జ్ఞాన హృదయం లేదనుకోండి, దేవుని కొరకు జీవించాల్సినప్పుడు అట్లాగా మనం జీవించలేదనుకోండి, దేవుడు నా లెక్కలు చూసి మినీ టెక్కెలు పార్సిని అంటాడు. అమ్మా నేను లెక్కించగా, నేను తోచగా ఏమైందంట, తక్కువ వాడిగా కనిపిస్తున్నావు, నీ క్రియలు తక్కువగా ఉన్నాయి, దామ్మ నీ లెక్కను. దేవుడు కథలు మార్చే దేవుడు, కథ మారుస్తాడని మనం చాలా పాడుతున్నాం. నిజమే, కథ మార్చే దేవుడు కాదు దేవుడే, కానీ కథల్ని ఏంటంటే ముగించే దేవుడు కూడా కదా. ఎక్కువగా మనం సరైన రీతిలో దేవుడిచ్చిన వనరుల్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని మనం ఉపయోగించుకోలేకపోతే దేవుడు కథల్ని ముగించే దేవుడు కూడా. అందుకే ఇక్కడ ఏంటంటుందంటే నా ఆయువు ఎంత అల్పమైనదో అది నేను తెలుసుకొని కూర్చున్నాం. భక్తులందరికీ ఏంటంటే మనసు ఎన్నాళ్ళు బ్రతుకుతానో, ఎన్నాళ్ళు జీవిస్తానో అది నాకు తెలుసుకోవాలి ప్రభువా. నీ సన్నిధిన నా ఆయుష్కాలము లేనట్టే ఉందంట. యోబు అంటాడు కదా, మేము నిన్నటి వారం కదా, ఈరోజు వారం కూడా అనట్లేదు యోబు, మేము నిన్నటి వారం వల్లే ఉన్నాము, మా దినములు నీడ వలే ఉన్నాయంటే. నీడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఉన్నంత వరకే, మన కదిలిపోతే ఏంటంటే అది ఏంటంటే పోతుంది. ఇంకా ఏంటంటే 103వ కీర్తనలోని ఇంత అల్పమైన మన జీవితంలోని ఎట్లా బ్రతుకుతాం, పౌరుషాలు, పంతాలు, కోపాలు, పట్టు విడుపులు లేకుండా, క్షమించలేకుండా, కాలంతో పోటీ పడుతూ మనము బ్రతికేస్తుంటాం. 103వ కీర్తన 14వ వచనం చూడండి, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరులాయువు ఎటువంటిదమ్మా, గడ్డి వలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఇంకా యాకోబు ఏమంటాడంట, ఇంతలో కనబడు అంతలో మాయమైపో. అసలు ఆ మాటలు వింటుంటేనే కష్టంగా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయలేం. అది దేవుని వాక్యం అయినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేం. కానీ అనంతుడైన దేవుడు అల్ఫా ఒమేగాను నేనే అని అంటూ ఉంటాడు కదా, ప్రకటన గ్రంథం 1:8 అల్ఫా ఒమేగాను నేను అంటే దేవుడు ఏంటంటే అనంతుడంట, ఆయన ఉన్నవాడు అనువాడు. అంటే దేవునికి జననం లేదు, మరణం లేదు. దేవుడు అన్నీ కలిగిన వారము మనం ఏంటంటే మనం ఒక పరిమితి గల మన జీవితాలు. మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం వేరే ప్రాంతంలో ఉన్నాం, ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నాం. వీఆర్ బౌండెడ్ బై స్పేస్ అండ్ టైం. అంటే ఇక్కడే మనం ఉండగలం,
వేరే ప్రాంతంలో మనం రాణి అన్న వ్యక్తి ఇక్కడే ఈ సమయంలో మాత్రమే, ఇక్కడ వేరే సమయంలో ఉండదు. అంటే మనం స్థలానికి పరిమితైన వాళ్ళము, లేదంటే సమయానికి పరిమితైన వాళ్ళం. అనంతుడైన దేవుడు. కానీ మనం ఎట్లా బ్రతికేస్తూ ఉంటామంటే అనంతుడైన దేవుడిలాగా మనము బ్రతికేస్తాం. ఈ లోకంలోని సమయాన్ని కొరకు ఊహాగానాలు చేసేస్తుంటాం. ఇక్కడే మనం స్థిరపడిపోయి ఉండిపోతాం అన్నట్టు ప్రణాళికలు వేస్తూ ఉంటాం. ఇక్కడే మనం సదాకాలం ఉండిపోయినట్లు ఏంటంటే పౌరుషం కలిగి, రోషం కలిగి, ఇంకా దేవునితో సరి చేసుకోవాల్సిన ఉన్నప్పటికీ కలిగి ఇక్కడే మనం శాశ్వతంగా ఉండిపోయినట్లు మన జీవితాలు, మన బ్రతుకులు ఉంటూ ఉంటాయి. చూడండి, ఇంకొక మాట చూద్దాము. ఏశావు కొరకు మన జీవితాల్ని సరైన టైంలో సరైన విధంగా చేయక వారి జీవితాల్లోని ఉపద్రము, దేవుని ఉగ్రత తెచ్చుకున్న వారు చాలామంది ఉంటారు. చూడండి, దావీదు వసంతకాలంలో ఎక్కడికి వెళ్ళాలంటే రాజులందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో వెళ్ళాల్సిన సమయంలోని వాయిదా వేశాడు, లేదంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు, బద్ధకంగా ఉన్నాడు. ఆ సమయంలో ఏమైందంట, కుటుంబం మీదకి శాపమే వచ్చింది. యుద్ధాలు వచ్చాయి, లేదంటే కుటుంబంలో గొడవలు వచ్చాయి. దేవుని దృష్టికి ఏంటంటే నువ్వు దుష్కార్యం చేసావని దేవుడు అంటుంటాడు. బెత్సబా విషయం అంతట్లో, దావీదు జీవితం అంతట్లోని ఒక బ్లాక్ మార్క్గా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిందంటే బెత్సబా విషయంలో తప్పితే మరి ఏ విషయంలోని దావీదు చేయలేదు. యాషావు కొరకు చూసినట్లయితే చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలోని యాషావు కొరకు ఏముంటుంది, ఒక్క పూట గడుకు కదా. యాషావు కొరకు ఏమని ఉంటుందంటే వ్యభిచారి అయినవాడు. తీయండి ఒకసారి. ఆ సమయానికి మనం చేయలేకపోతే 12:16 ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి. ఎటువంటి మాటలు చెప్తున్నారంటే యాషావు కొరకు భ్రష్టుడును వ్యభిచారి ఏమో ఉంటుందంట కదా. యాషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక ఏమైందమ్మా, విసర్జింపబడిను అంటే ఆశీర్వాదం పొందాలన్నప్పుడు, మేలు పొందాలనుకున్నప్పుడు చేయాల్సిన సమయంలోని చేయలేదు కదా. పొందగొరి ఎట్లాగా వెతికాడంట, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడంట, శ్రద్ధగా వెతికాడంట. చేసే ప్రయత్నంలోని ఏంటంటే ఎటువంటి లోపంగా శ్రద్ధగా వెతికాడని చూడండి, పరిశుద్ధాత్ముడు ఎట్లా రాయించాడు, శ్రద్ధగా వెతికాడంట, కన్నీళ్ళు విడుచుచూ వెతికినప్పటికీ అయినను కదా. ఆ తరువాత తర్వాత అంటే చెయ్యాల్సిన సమయంలో కాక ఆ తర్వాత చేశాడు. చేసిన తర్వాత అది మారు మనసు పొందని అవకాశము దొరకక, అవకాశము ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోలేదు. ఏమైందంట, విసర్జింపబడి కదా. ఏశావుకున్న పేరేంటంటే భ్రష్టుడు, వ్యభిచారం అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఏంటంటే వాటర్ని వాడుతాం, నీళ్ళని వాడుతుంటాం. చాలామంది నీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టరు, కరెంటుని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాం, పేపర్ని జాగ్రత్తగా వాడుకుంటాం, డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు కదా. ఈ అందము, ఆరోగ్యము, లేదంటే ఇంకేది పోయినా ఏదంటే మళ్ళా కొన్నాళ్ళకి డబ్బు పోయిందానికి కొన్నాళ్ళు మళ్ళీ కష్టపడి దేవుడిచ్చిన ఆయుష్తో సంపాదించుకోవచ్చు. అందం పోయినా, ఆరోగ్యం పోయినా, అట్లాగా ఏదైనా ఈ లోకంలో పోయినప్పటికీ కొంత మటుకు దాన్ని మళ్ళీ సమకూర్చుకోవాలి. పోతే మళ్ళీ తిరిగి రాని ఏంటంటే ఆ సమయాన్ని కూడా ఏం చేస్తుంటే వ్యర్థంగా వాడుతూ ఉంటాం, దుర్వినియోగం చేసుకుంటాం, సద్వినియోగము చేసుకోలేని వారిగా ఇక్కడ యాషావు కొరకు ఉంది. లేదంటే ఇంకా ఏముందంటే దావీదు కొరకు ఉంది. చేయాల్సిన సమయంలో చేయకపోతే, అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, అనేక సమయాల్లో నీ దేవుడు మారు మనసుకి మనం ప్రేరేపించినప్పుడు, ఏదైనా విడిచిపెట్టాలని, ఏదైనా సమస్య లేదంటే దేవునికి మనకి విరుద్ధంగా ఆయాస్కరంగా ఎన్నో మాటలు వినొచ్చు కదా. చాలానే వింటూనే వచ్చాం ఈ సంవత్సర కాలంలో. 8 నెలల్లోని ఎన్ని వాక్యాలు విన్నాం, ఎన్ని ప్రసంగాలు విన్నాం, ఎంత దేవుడు మాట్లాడాడు, వ్యక్తిగతంగా మాట్లాడాడు, సమాజంగా ఉన్నప్పుడు మాట్లాడాడు. కానీ అవన్నీ విన్నవి మనకి అవి మన జీవితాల్లోని విని విడిచిపెట్టి వెళ్ళిపోయి అది మన జీవితానికి పెద్ద ప్రయోజనకరంగా లేకపోతే అది వృధా అన్నమాట. దానివల్ల ఏమవుతుందంట, దేవుడు ఇచ్చిన కృపను, అవకాశాలని మనము దుర్వినియోగం చేస్తున్నాడు. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రికలోనే ఇంకొక మాట ఉంటుంది. 2వ పత్రిక 3వ మాటలో చూడండి, స్త్రీలు ఎటు విధంగా ఉన్నారంటే అవివేకపు స్త్రీల వలె ఉన్నారంట. అక్కడ మోషే ఏమంటున్నాడు, మీ దినాలు లెక్కించుకోవాలంటే ఏం కావాలంటే మనకి జ్ఞాన హృదయం కావాలంటే ఇక్కడ స్త్రీలు ఎటువంటి విధంగా ఉన్నారంటే
ఎల్లప్పుడూ నేర్చుకొనుచు. ఎట్లా చదవండి అక్కడి నుంచి. చాలక్క. అంటే ఇటువంటి స్త్రీలు ఎలాగున్నారంటే ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నాం, ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం, ఎప్పుడు వాక్యాన్ని వింటూ ఉన్నాము. లక్షవారం వింటాం, బుధవారం వింటాం, శుక్రవారం వింటాం, ఆదివారం వింటూ ఉంటాం. ఇంకా మనకి ఇంటి దగ్గర ఏం చేస్తాం, ఫోన్లో కూడా వింటూనే ఉన్నవారు ఉంటూ ఉంటారు. అంతగా వాక్యము మన చుట్టూ అంత అవకాశాలు దేవుడు కల్పిస్తున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ వినుచును సత్యము సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని ఎట్లాగున్నారంటే అటువంటి వారిని. సత్యం విషయంలో అనుభవ జ్ఞానం రావట్లేదు, జీవితాలు మారట్లేదు, బ్రతుకులు మారట్లేదు. ఎక్కడ సరి చేసుకోవాలో అవి సరి చేసుకోలేకపోతున్నాం, ఎక్కడ విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టలేకపోతున్నాం. అట్లా చేస్తే అటువంటి స్త్రీలను ఎప్పుడూ ఎట్లా అంటే అవివేక స్త్రీల యొక్క ఎండలో, అంటే అవివేక స్త్రీలు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. అనుదినము చూడండి, ప్రతి మనిషికి కొంతమందికి డబ్బు ఎక్కువ ఇవ్వచ్చు దేవుడు, కొన్ని ఆశీర్వాదాలు డబ్బు ఎక్కువ ఇవ్వచ్చు, లేదంటే కొన్ని దీవెనలు అందరికీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఆస్తిపట్టుకి చదువు, కొంతమందికి చదువు ఎక్కువ ఇవ్వచ్చు, లేదంటే డబ్బు ఎక్కువ ఇవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా అట్లాగే ఇవ్వచ్చు. కానీ ఈ భూప్రపంచం మీద ప్రతి మనిషికి కూడా ఒకే విధంగా దేవుడు ఇచ్చిన వనరు ఒకటే. ఏంటంటే అది సమయం ఒకటే. ప్రతి పేదవాడికి, గొప్పవాడికి, డబ్బున్నవాడికి, తెలివైనవాడికి, తెలివిలేనివాడికి, ఎవరికైనప్పటికీ కూడా వాడి జీవితంలో ఏంటంటే 24 గంటలే. కానీ దాన్ని ఎట్లా మనం వినియోగించుకుంటున్నాం అనేది దేవుడు మాట్లాడుతుంటా. చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది కూడా, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు యెహోవా. చదవండి అక్క. ఎందుకు మనం ఇంకా నిర్మూలం కావట్లేదు? మన జీవితాలు మారకపోయినప్పుడు, దేవుడిచ్చిన అవకాశాలు మనం దుర్వినియోగపరిచినప్పుడు అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడంట. మనం ఎంత అపనమ్మకస్తులం అయినప్పటికీ, ఎన్ని అవకాశాలు, ఎన్ని పరిస్థితులు కదా మనకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏమంటుందంట, ఎడతెగక అనుదినము కొత్తగా దేవునికి మన ఎళ్ళ వాత్సల్యత వస్తూ ఉందంట కదా. ఏ మనుషునికి మనం తప్పు చేసినప్పుడు, మనం అపనమ్మకంగా ఉన్నాం, మన భర్తలే అనుకోండి, లేదంటే మన కుటుంబమే, తల్లిదండ్రులే అనుకోండి, మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, వాళ్ళు అనుకున్న రీతిలోనే మనం నిన్నటి దినాన ప్రవర్తించలేదు అనుకోండి, వారిని మన అదే ప్రేమతో కదా మళ్ళీ ప్రేమించగలరా? లేదు. అది దేవుడికి మాత్రం అందుకే అది మనుషుల ప్రేమ. దేవుడికి మాత్రము ఎట్లా ఉంటుందంటే, ఈ ఎడతెగక ఆయన వాత్సల్యత మన ఎడల ఏంటంటే పుట్టుచుందంట రోజు. అందుకే అంట దేవుని కృప వల్లనే మనము ఎప్పుడో నిర్మూలం అయిపోవలసిన వాళ్ళం. ఈ ఆయుష్ ఎప్పుడో దేవుడు ఏంటంటే తీసివేసేవాడు. మనం ఇంకా దేవుడు మన ఎడల ఊపిరించి కదా దేవుడు ఇంకా కొనసాగిస్తున్నాడంటే, దేవుడికి ఇంకా మన ఎడల ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశములు మన ఎడల నిలిచి ఉన్నది. కాబట్టి మనము ఇంకా నిర్మూలము కాని వారంగానే మనం ఉన్నాం. ఒకసారి ఇన్నాళ్ళు గడియారాలు రాని ముందు చైనా వారు ఎట్లాగా సమయాన్ని తెలుసుకునేవారంట, ఒక పెద్ద రోప్ ఉండేదంట, ఒక తాడుంటే దానికి సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు 24 గంటలు కదా. అక్కడ మొదటిని లాస్ట్లోని 2 ముళ్ళు వేసి మధ్యలో ఇంకా 22 ముళ్ళు, అంటే ఒక్కొక్క ముడికి ఏంటంటే గంటకిను 24 ముళ్ళు వేసేవారు. అర్థమైందమ్మా? ఒక పెద్ద తాడుండి దానికి 24 గంటలు, అంటే ఒక ముడి నుంచి ఇంకో ముడికి వెళ్ళేసరికి 1 గంట. అట్లాగా వాళ్ళు తయారు చేసుకొని సమయాన్ని, అప్పుడు గడియారాలు లేవు, వాచ్లు లేవు, సెల్ ఫోన్లు లేవు కాబట్టి అట్లాగా ఒక చివరిని ఏం చేశారంటే సూర్యోదయం అయ్యేసరికి ఏమంటే దాన్ని నిప్పి పెట్టేవారంట. నిప్పి పెడితే 1 గంట నుంచి ఇంకొక గంటకి ఏంటంటే కాలిపోయేది అనమాట ఆ రోప్. అట్లాగా గంట అయ్యేసరికి 24 గంటలు అయ్యేసరికి ఏంట్లో అని సూచించేది ఇవన్నీ వారికి ఏంటంటే జ్ఞానం కలిగించడానికి ఏంటంటే ఆ గడిచిపోయిన ఆ బూడిద ఏదైతే ఉందో, కాలిపోయింది ఉందో, అది మరలా తిరిగి రాదు అని. ఆ బూడిద నుంచి ఏమన్నా మళ్ళీ సమయం వస్తుందా? అట్లాగా సమయాన్ని వృధాపరచకూడదు. దేవుడిచ్చిన సమయాన్ని ఏంటంటే దినములు చెడ్డవి కనుక, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు, ఎందుకు మనం జ్ఞానంగా ఉండాలి, ఎందుకు మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అంటే, ఎందుకంటే దినములు చెడ్డవు కనుక, కాలముల్లో ఉన్నాము. ఎందుకంటే అక్రమము, హింస, పాపము విస్తరించిపోతూనే ఉంది కదా. అటువంటి దినాల్లోని ఏంటంటే అపవాది కూడా ఏం చేస్తున్నాడు
ఉన్నాడంటే వాడికి కూడా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. చూడండి అక్కడ ప్రకటన గ్రంథము కిందటి వారం నేను చెప్పాను కదా, 12:12 ఒక మాట ఉంటుంది. అందుచేత ప్రకటన గ్రంథము 12:12 పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, అపవాదికి తెలుసంట వాడికి సమయం కొంచెమే అని తెలిసిందంట వాడికి. కిందటి వారం నేను మాట్లాడినప్పుడు యోధురాల దాంట్లో చెప్పాను, వాడికి సమయం కొంచెమే అని వాడికి తెలిసిపోయిందంట. ఎటువంటి ఏంటంటే తెలియంది ఎవరికి, మనం ఇక్కడెక్కడో పర్మనెంట్గా ఉండిపోతాము అని చెప్పి ప్రణాళికలు వేసుకుంటూ మనం నిర్లక్ష్యంగా మనం జీవిస్తుంది ఎవరంట, మనమే కదా. అందుకే ఏంటంటే వాడు బహు క్రోధముతో కలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పి ఉన్నాను. ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ వాడు దొంగిలించడానికి, మన నిర్వీర్యం చేయడానికి, దేవునికి ప్రణాళిక, దేవుని చిత్తం మన జీవితాల్లోని జరగకుండా ఉండడానికి దేవుడు ఎందుకు దీర్ఘశాంతుడై ఉన్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆ రాకడిని ఇంకా ఆలస్యం దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు మన ద్వారా ఏదైతే దేవుని చిత్తమో ప్రణాళిక మన కుటుంబంలో కదా, ఈ మైక్ ఒక ప్రణాళిక ఉంది, ఆ కెమెరాకి ఒకటి ఉంది. ఇది మనుషులు సృష్టించిందే. మైక్ పని కెమెరా చేయలేదు, కెమెరా పని మైక్ చేయలేదు. అట్లాంటి దేవుని సృష్టించిన దేవుని చేతి పని అయిన మనము, నీవు నేను ఏంటంట ఆయన చేతి పని ఉన్నాం. దేని కొరకు అంటే ముందుగా ఉద్దేశించిన సత్క్రియలు చేయటానికి అనున్నా. అంటే ఇక్కడ నేను చేయాల్సిన పని మీరు చేయలేరు, మీరు చేయాల్సిన పని నేను చేయలేరు. ఎవరికి వారికి దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. జీవితంలో ఈ లోకంలో మనల్ని సృష్టించి ఒక కుటుంబంలో ఏర్పాటు చేసి మన ఈ భూమి మీద ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఆ ఉద్యోగ స్థలంలో మనం పెట్టి ఉన్నాడంటే దేవుడు ఊరికినే ఏదో బ్రతికండ్రా బాబు అని కాదు, కానీ ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అది మనం గుర్తెరిగి ఆయన గురి కలిగి మన జీవితాల్లోని మనము సమయాన్ని వృధా చేయకుండా ఎట్లాగంట అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి ఆయన రాకుండా అపేక్షిస్తూ భక్తి కలిగి మనము జీవించవలసినే ఉన్నది, ఆయన రాకడను కనిపెడుతూ. చూడండి ఇంకొక మాట ఉంటుంది, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 పేతురు రాసిన పత్రిక తీద్దాము. 3వ అధ్యాయము 12వ మాట చూద్దాము. దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. ఎట్లా ఉండాలంట, ఎట్లా గడపాలంట, మనము దేవుని రాకడ దగ్గరలో ఉందని కనిపెట్టుచు ఆశతో అపేక్షించుతూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. ఆ దినము సమీపించిన కొలిది ఎట్లా అంట అపోస్తులకి రాస్తూ మీరు సమాజముగా కూడుకుంటా మానకుడి కదా. మనం సమాజంగా సమయము ఏంటంటే వృధా చేస్తూ ఉంటాం. మనం ఎక్కడ ఉండాల్సిన సమయంలో కదా సేవకులు లేదంటే సంఘం ఏర్పాటు చేసిన ఏంటంటే అటువంటి మీటింగ్స్లోని ఏంటంటే సహవాసంగా కూడుకుంటా ఎప్పుడు మరీ అధికంగా చేయాలంట ఆ దినము రాకడ సమీపంగా ఉన్నప్పుడు. కానీ మనం ఏం చేస్తుండంటే దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉన్న వారంగా అంచె దినాల్లో దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటే మీరు మునుపు చేసిన దానికంటే మరీ ఎక్కువగా మీరు కూడుకుంటా మాట్లాడుకోండి. చూడండి యాకోబుని ఫరో అడుగుతూ ఉంటాడు, నీ వయసు ఎంత అని అడుగుతూ ఉంటాడు. వయసు అడిగితే నాకు ఎన్ని సంవత్సరాలు అని చెప్తాడు. నిరాశతో వారు సరిగ్గా 39 అనుకుంటాను. చూడండి ఫరో అడుగుతూ ఉంటాడు కదా. వచ్చిన తర్వాత 49 ఎవరు తీయలేకపోయారు. చెప్పండి అక్క. 47:9 యాకోబు ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్నని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెంగాను దుఃఖ సహితంగాను
ఉన్నవి అంట. ఎంతటి అసంతృప్తో ఉందో చూడండి యాకోబు జీవితం అంతా. ఎందుకంటే కుట్రలు, మోసము, అన్యాయము, దగ్గ అంత అటువంటిగా తన దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలనే మనసు అయితే ఉంది, కానీ తన సొంత ఆలోచనలతోని, సొంత జ్ఞానంతోని, మోసంతోని, లాభాన్ చేతిలోని అటువంటి మోసం, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, లాభాన్ చేతిలో మోసపోయాడు. కుటుంబ సమస్యలు, నలుగురు భార్యలు కలిపి 4 విధాలుగా పంచుకున్నారు. జీవితంలో నెమ్మది లేకుండా ఆయాస్కరంగా ఉంది. ప్రేమించిన కుమారుడు లేడు, ప్రేమించి ప్రయాసపడిన భార్య లేదు. రాహేలు చనిపోతుంది. కుమారుడు ఏంటంటే ఉన్నాడో లేదో, బతికాడో లేదో తెలియని ఆ దుఃఖంతో బ్రతుకు వెళ్ళబుస్తున్నప్పుడు ఫరో అడిగినప్పుడు ఎట్లాగుందంట తన జీవితము దుఃఖసంతంగా ఉన్నదంట. తన పితరులు అబ్రహాం కానీ, లేదంటే యోసేపు ఇస్సాకు కానీ ఆయన జీవించిన దినములు అంటే నావి లేవు. కానీ అంటే నేను దేవుని కొరకు కంటే నా కొరకు నేను జీవించింది ఎక్కువ. నా చిత్తము, నా ప్రణాళిక, నా ఇష్టము నా జీవితంలో జరిగించుకోవాలనుకునేది అది ఎక్కువ. కాబట్టి దేవుడు లేకుండా నీవు మన కొరకు మనం జీవించినట్లయితే, మన కుటుంబాల కొరకు మన చిత్తము, మన ఆలోచనలకు జ్ఞానము పెట్టి మనం నడిపించుకోవాలి. అంటే చూడండి, సొలొమోను ఏమంటాడంట, వ్యర్థము వ్యర్థము వ్యర్థము. దేవుడు లేకుండా జీవించిన కాలం, నగరములు కట్టాడు, ద్రాక్ష తోటలు నాటాడు, అనేకమైన గొప్ప కార్యాలు అన్నీ చేశాడు. దేవుడు లేకుండా చేశాడు. కాబట్టి బ్రతికిన జీవితం అంతా కూడా వ్యర్థము 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 కదా. మనము దేవుని కొరకు నిర్మించబడిన వారం, దేవుని చేత నిర్మించబడిన వారం, దేవుని కోసమే జీవించాలి. ఆయన మహిమార్థమే మనము ఈ లోకంలో జీవిస్తే, ఆయన కొరకు జీవించినట్లయితేనే అందులో ఏంటంటే తృప్తి ఉంటుంది. అప్పుడు దేవుడు ఏంటంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనగలడా. దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన సమయంలోని అవి సద్వినియోగం చేసుకుంటూ జ్ఞాన హృదయం కలిగి మన దినములు లెక్కించుకొని జీవించగలిగినట్లయితే అదంతా ఏంటంటే మనకి దీవెన, ఆశీర్వాదం, మెప్పు, ఘనత దేవుడి సన్నిధిలో మనకి దొరుకుతాడు. అట్లా జీవించలేదు. అందుకే యాకోబు ఏమంటాడు, దుఃఖ సహితంగానే ఉంది, సంతృప్తి లేదు. ఆ తర్వాత 17 సంవత్సరాలు జీవిస్తాడు. అయినప్పటికీ జీవించిన 20 సంవత్సరాల లాభాని కోసం చేస్తాడు. తర్వాత ఇంకొక 14 సంవత్సరాలు భార్యల కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. 77 సంవత్సరాల్లోని ఎక్కడ తన తల్లిని విడిచిపెట్టి పారిపోతాడు. అంతా 147 సంవత్సరాల జీవితంలోని ప్రభు కొరకు జీవించింది చాలా దుఃఖము, ఆయాసము అని అంటూ ఉంటాడు. కానీ హిజ్కియా అట్లాగే అంటూ ఉంటాడు, దేవుడు నువ్వు మరణమవుతున్నావు, నీవేంటంటే నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్తూ ఉంటాడు. చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు చూడండి, ప్రభువా ప్రార్థన చేస్తాడు గోడ తట్టు తిరిగి, నేను ఎంత కన్నీళ్ళు విడుచుచు, నేను ఎంత సత్యంతో, నేను యథార్థతో నేను జీవించానో నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని చెప్పి బాగానే ప్రార్థన చేస్తాడు కదా. భక్తిపరుడే కదా హిజ్కియా, చాలా భక్తిపరుడు. దేవుడు మందిరాన్ని బాగు చేస్తాడు, మళ్ళీ తెరిచేస్తాడు. అనేక సంవత్సరాల నుంచి ఆగిపోయిన పస్కా పండుగను, బలుల్లో, మందిరాన్ని, ఆ సంస్కరణ అంతా చేస్తాడు, బాగు చేస్తాడు. బలులు, అర్పణలు చేయడానికి అంతా చేస్తాడు, బాగానే ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు, 15 సంవత్సరాలు తన ప్రార్థనని, తన కన్నీటిని విని 15 సంవత్సరాల ఆయుష్ని పెంచుతాడు. ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ని పెంచిన తర్వాత ఆ తర్వాత నేను సమయం లేదు కాబట్టి నేను తీయించట్లేదు. ఏమవుతుందంట, బబులోను దేశం నుంచి అప్పుడు వరకు ఎవరు పాలిస్తున్నారంట, ఇక్కడ ఎవరు ఇజ్రాయెల్ పాలిస్తున్నప్పుడు, ఇంకా సమయం ఉన్నప్పుడు అంటే బబులోను రాజు ఒక రాజు తెలుసుకొని ఏంటంటే కానుకలు పట్టుకొని బబులోను రాజుని దేవుడు స్వస్థపరిచాడని తెలుసుకొని కానుకలు పెట్టి ఒక బబులోను రాజు నువ్వు వెళ్ళి హిజ్కియాని దర్శించమని వస్తే అప్పుడు ఏం చేస్తాడంట, ఏది మరుగు చేయకుండా తన దగ్గరికి వచ్చిన ఆ దూతల్ని మొత్తం అంతా తనాగారము, లేదంటే తనకు కలిగిన సంపద అంతను, వెండి, బంగారము, యుద్ధోపకరణాలు అన్నీ విప్పి చూపించిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఎవరు వచ్చారు, నువ్వేం చేసావు అని చెప్పి మాట్లాడిన తర్వాత యెషయా రాసిన గ్రంథం తీయండి, 39వ అధ్యాయము మొదటి నుంచి ఒక్కసారి ఎవరైనా ఫాస్ట్గా చదవనట్లయితే చదవండి. 4 నుంచి చదవండి అక్క.
అంతటి యెహోవా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము, రాబో దినములో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిన దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణముకు ఎత్తుకొని పోదురు. మరియు నీ గర్భఫలమందు పుట్టిన నీ పుత్రులు సంతలు బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయుటకే వారు. ఇక్కడ దేవుడిచ్చిన ఆయుష్ని ముగించుకుందాం. చూడండి, 15 సంవత్సరాల్లో హిజ్కియా చేసిన తప్పు ఏంటంటే అతిశయించాడు. తనకున్న డబ్బుని బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి కదా. శత్రువు వచ్చినప్పుడు, శత్రువుకి ఇజ్రాయెల్ దేశాన్ని చెరగొని పోకోవడానికి, మళ్ళీ దాని మీద దాడి చేయడానికి ఒక సీడ్ వేసింది, ఒక విత్తనం వేసింది. ఆ శత్రు రాజుకి విత్తనం వేసింది. అది ఎప్పుడు జరిగిందంటే హిజ్కియా కాలంలోనే జరిగింది. అంతా చూపించాడు మొత్తం. ఏంటంటే శత్రువుకి నీ స్ట్రాటజీ, నీకు నీ బలం ఏమై ఉన్నది, యుద్ధానికి నువ్వు వెళ్తే ప్రత్యర్థికి బలం ఏమైనది, అదంతటినీ బయటంతా పెట్టేసరికి ఇప్పుడు ఏమవుతుందంట, ఏం చెప్తాడంట, మొత్తము నీ వల్లనే ఏంటంటే శత్రువు వచ్చి మొత్తం అంతా కూలగొడతాడు, నా మందిరం కూలగొడుతుంది, అంత నాశనం అయిపోయి ఇంకా నీ గర్భం పుట్టిన వారిని కూడా చెరగని పోతారు. చూడండి, దానియేలు, షడ్రకు, మెషకు ఏమవుతుంది, అట్లాగా చెరగని పోతారు, నపుంసకులు అయిపోతారు. దానికి సీడ్ వేసింది ఎవరు? హిజ్కియా కాలంలో 15 సంవత్సరాలు దేవుడు కనికరించి ప్రార్థన విని తన భక్తి జీవితానికి దేవుడు ఆయుష్నిస్తే, ఆ సమయంలో ఏం చేశాడంట, దేవుని యందు కృతజ్ఞత కలిగి బ్రతకలేదు, కానీ అతిశయించాడు. తన డబ్బును బట్టి, ధనాన్ని బట్టి దాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. తను ఏంటంటే ఆశీర్వాదకరంగా ఉండాల్సిన సమయంలోని ఏంటంటే అనేక మంది తర్వాత వచ్చిన జనరేషన్స్ అన్నీ కూడా ఏమైందంట, దేశము బబులోనియన్లు వచ్చి చెరగనిపోయి 70 సంవత్సరాలు. అఫ్కోర్స్ ఇది దేవుడి చిత్తమైనప్పటికీ కూడా అది జరగడానికి కారణమైందంటే హిజ్కియా. ఆ తర్వాత 15 సంవత్సరంలో అత్యంత 20 మంది రాజులు యోధా దేశాన్ని పరిపాలిస్తే అత్యంత కిరాతకమైన రాజు కడుపును పుట్టింది ఎవరంట, 15 సంవత్సరాల్లో మనష్య రాజు. ఇది మనష్య ఎవరు కొడుకంట, హిజ్కియా కొడుకు. అటువంటి భ్రష్టుడైన రాజు మొత్తం సర్వనాశనం ఏంటంటే విగ్రహారాధనలో పాడు చేసింది, మందిరాన్ని పాడు చేసింది కదా. అటువంటి రాజు మరి లేడంట మనష్య. అటువంటి రాజు ఎప్పుడు పుట్టాడంట, 15 సంవత్సరాలు ఆయుష్ పెంచిన తర్వాతే మనష్య వంటి రాజు, అటువంటి క్రూరుడు దుష్టుడైన రాజు మొత్తం ఏంటంటే మనిషి పుట్టి ఉంటాడు. అందుకే అది జరిగిన 3 సంవత్సరాలకి, 15 సంవత్సరాల్లోని 3 సంవత్సరాల తర్వాత మనిషి పుడతాడు. 12వ ఏటన మనిషి ఏంటంటే హిజ్కియా చనిపోతే రాజు అవుతూ ఉంటాడు. అంటే ఈ 15 సంవత్సరాల ఆయుష్ కాలంలోనే పుడతాడు కదా. కొన్నిసార్లు ఆయుష్ని దేవుడు వయోపరిమితి అని ఉంటుంది కదా, అక్కడ మనం చదువుకున్న అంతకు మించి ప్రవ్వా నా పని అయిపోయిన తర్వాత తీసేసుకో ప్రవ్వా, చాలా నిజం, అంతకన్నా ఉండదు. ఎక్కువ కాలం బ్రతికి ఎక్కువగా ఏంటంటే పాపం లేకుండా పాపపు లోకంలో పాపం లేకుండా జీవించడం చాలా కష్టం. అందుకే ఏంటంటే జాగ్రత్తగా ఏంటంటే ఇచ్చిన పని అయిపోతే నెమ్మదిగా నన్ను తీసేసుకో ప్రభు, నా పని ఎంతవరకు ఉంటే ఇంకా నేను బ్రతకాలి. ఒక ముసలావిడంట ఇంకా 80 years అయిపోయినా నా మనవలు పెళ్ళి, నా మనవరాళ్ళ పెళ్ళి కదా, చనిపోవటానికి ఇష్టపడిన జనం అన్నమాట కదా. దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన శక్తిగా ఉన్నప్పుడు, బలం ఉన్నంత వరకు దేవుని కొరకు పనిచేసి సమయాన్ని సద్వినియోగపరిచి మన కార్యాలన్నీ దేవుడు మెచ్చేటట్టు గురి కలిగి ఏంటంటే దేవుడు ఇష్టపడేటట్టు మనం బ్రతికినట్లయితే మన జీవితానికి సార్థకముంది కదా. అనేక సంవత్సరములు వృధాగా వ్యర్థంగా మన జీవితాలు గడిపేసే కన్నా కొద్ది కాలమే దేవుని యందు భయభక్తులు కలిగి గురి కలిగి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుడు ఏ ఆశలైతే మన ఎడల కలిగి ఉన్నాడో అది మనమే చేయాలి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ అస్ కదా. నీవు నేను చేయాల్సిన పని నీవు మాత్రమే, నేను మాత్రమే చెయ్యాలి. దానికి ఇంకొకరిని దేవుడు ఎన్నుకోలేదు కదా. అట్లాగా మనం చేయాల్సిన పని ఆగిపోతుంటే దేవుడు ఏదైతే అనుకున్నాడో, మన జీవితాల్లో ఏ ఉద్దేశం ఉందో, మన కుటుంబాల్లో ఏ ఉద్దేశం ఉందో దేవుని కొరకు ప్రయాసపడాలి కదా. ఈ దేవుడు ఏం లెక్కిస్తాడంటే ప్రభు కొరకు జీవించిన దినాలనే లెక్కిస్తాడు. అవునమ్మా, ఓన్లీ 1 life కదా, ఒక్కటే జీవితం. అది ప్రభు కొరకు నేనేమి చేసిననో, తినినను, తాగినను పౌలేమంటాడంటే ప్రభు నిమిత్తమే చేస్తాను. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. పౌలు కొరకే కాదు కదా, మన జీవితాల బాధ్యతలు నెరవేరుస్తూ కూడా మనం ఏంటంటే ప్రభు కొరకు అనుదినము దేవుడిచ్చిన సామర్థ్యంతోనే మనం సమయాన్ని వృధా చేయకుండా, జ్ఞానుల వలె కాకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి నేను అంచె దినాల్లో ఉన్నామని ఎరిగి నేను జ్ఞాన హృదయంతో మనము మన సమయాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ని ఏంటంటే సద్వినియోగపరుచుకుందాం.
ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. 2 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి క్షమించండి 5వ అధ్యాయము 17వ మాట, 5:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించున్నాను. వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము ఏం చేస్తున్నారంట, రాబో కాలమునకు ఏంటంట, ఈ లోకం కొరకంట రాబో కాలమునకు పునాది తమ కొరకు వేసుకొనుచు ఎట్లా ఉండాలంటే మేలు చేయువారును సత్క్రియలను ధనము కలవారును. సత్క్రియ అంటే ఏంటంటే దేవుని పరిచర్యలోని ఈ ధనాన్ని హెచ్చించడమే కదా. సో ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ సత్క్రియలను ధనం కలవారే, ఔదార్యం కలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవాలను కదా. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారమే. ఇట్లా చేసిన వారు ఏమవుతారంటే రాబో కాలమునకు పునాది మన శక్తి కొలది సంతోషంతో అంటే బలవంతంగా కాకుండా ఉత్సాహంగా ఈ సంవత్సరము ఏంటంటే పొందుకునే సంవత్సరం. ఇచ్చి దేవుణ్ణి శోధిద్దాం. స్త్రీలైన వారికి ఈ ఆశీర్వాదాన్ని ఇది తెలియాలి, ఆ మ్యాజికల్ ఏంటంటే ప్రిన్సిపల్ తెలియాలి. ఇచ్చట్లో మనకి ధన్యత ఉంది. ఇచ్చట్లో దేవుడు అంటే ఇచ్చివారిని సంతోషంగా ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. కిందటిసారి కొంతవరకు ఇస్తే ఈ సంవత్సరం అన్ని విషయాల్లో ఎదగాలి. ఇచ్చే విషయం, విశ్వాసంలో, ప్రేమలో, క్షమాగుణంలో అన్ని విషయాల్లో ఎదిగిన ఇచ్చే విషయంలో కూడా స్త్రీలమైన ఏదైనా కొందామని దాచిపెట్టారేమో దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తెలియకుండా రహస్యంగా ఇచ్చేవారిని దేవుడు రహస్యంగా చూసి రహస్యంగా దీవించే దేవుడు కదమ్మా. అట్లాగా సమయము ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రార్థన అనేక పరిస్థితులకి జవాబు. ఆ ప్రార్థన చేయండి. మీరు ఏంటంటే గుప్పెలు విప్పి దేవుని పరిచర్యలోని ఏంటంటే సో ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. అనేక మంది మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను. అనేక సమయం అయిపోతుందని చూడకండి. ఎవరికైనా టైం అయిపోతుంటే వెళ్ళిపోండి. సమయం అయిపోయినా ఒకవేళ నేను అనేక మంది యవ్వనస్తులు యవ్వన కాలంలోని ఈ టైంలోని అనేక మంది యవ్వనస్తులు ఎట్లా ప్రయాసపడుతూ ఉంటామంటే ఆ సమయంన వచ్చిన అంతమంది దీవించబడాలి. ప్రతి నిమిషం కూడా వారి జీవితంలో వ్యర్థంగా రాకూడదు. వారు కూర్చున్నారంటే ఒకటి ప్రార్థన చేస్తున్నాం, దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే రావాలి కదా. రావాలి. వచ్చిన వారు దేవుని ఏంటంటే వన్ ఫ్రెష్ ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో ఆ అనుభవం కలిగి ఉన్నట్లయితే మరలా జీవితంలో వెనుతిరిగిపోరు. ఆ సీడ్ ఎప్పుడు వాళ్ళు దుర్దినములు రాకముందే యవ్వన కాలంలోనే ఈ సృష్టికర్తని తెలుసుకోవాలి. ప్రయాసం అయితే ఉంది కాబట్టి ఆ ప్రయాస వెళ్ళాలి, లేదంటే పంపించాలి. మీరు మమ్మల్ని పంపించండి, మేము వెళ్తాం, మీ పక్షాన అక్కడ యుద్ధం చేస్తాం. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా ప్రభువా, నేను ఏదైనా మీరు మాట్లాడి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. మా జీవితంలో నాయన మీరు కొనుక్కుని ఉన్నారు ప్రభువా. మీరు వెలిగించుకుని ఈ జీవితాలని ప్రభువా నాయన మీ కొరకు నీ మహిమార్థమే నాయన మా సమయాన్ని మేము వృధాపరచుకుంటా ప్రభువా. నాయన గురి కలిగిన మేము పరిగెత్తులాగున ప్రభువా. ఈ యుద్ధంలో మేము పోరాడుటకు ప్రభువా నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రభువా. గతించిన కాలమే చాలును ప్రభువా. నాయన ఈ 8 నెలలు ఎటు రీతిగా ఉన్నప్పటికీ ప్రభువా నాయన మరి ఒక్కసారి నీ సన్నిధిలో స్త్రీలమైన మేము నాయన తీర్మానం చేసుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానాలకి మేము మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీవు ఇచ్చిన వాగ్దానాలు మా కుటుంబం పట్ల, మా బిడ్డల పట్ల ఇచ్చినవి నాయన మరలా మమ్మల్ని నిలవబెట్టమని వేడుకొంచున్నాం. మా ప్రార్థన బలిపీఠాలు కట్టమని వేడుకొంచున్నాం. మరింత ఎక్కువ సమయం, మరింత ఎక్కువగా దగ్గరగా నీతో జీవించుటకు ప్రభువా మీకు సహాయం దయచేయండి ప్రభువా. నిలువచ్చిన జీవితాల నుంచి నాయన మా ఎక్కడైతే బలహీనం అయిపోయామో నాయన అటువంటి పరిస్థితులన్నిటి నుంచి విడిపించమని వేడుకొంచున్నాం ప్రభువా. మరి ఎక్కువ బలంతో నాయన, ఆత్మ బలంతో ప్రభువా నాయన, ఆసక్తితో ప్రభువా నీ కొరకు నిలబడుటకు ప్రభువా, నీ కొరకు మిగిలి ఉన్న నాయన ఈ సంవత్సరపు దినములో ప్రభువా వాక్యమందు ప్రార్థనయందు ఎడతెగక నాయన నీ సన్నిధిలో మీరు నిలిచి ఉండుటకు ప్రభు నమ్మకంగా ప్రభు యథార్థంగా ప్రభు నీవిచ్చిన నాయన ఈ జీవితాలకు నాయన
నేను సద్వినియోగపరుచుకునేలాగున ప్రభా మా కాలంలో నాయన, మా సమయంలో నాయన నీ వశంలో ఉన్నాయని ఎరిగి ప్రభా నాయన నీ కొరకు జీవించలాగున ప్రభా నాయన మీరు సహాయం దయచేయండి నాయన. ఆశను అధికం చేయమని వేడుకొంచున్నాం నాయన. మేము తిరిగి వెళ్తుండగా నాయన నీ కృపను తోడు ఉంచమని వేడుకొంచున్నాం నాయన. ఏ పరిస్థితుల్లో నాయన ప్రతి స్త్రీ వచ్చి ఉండగా ప్రభా కృంగిన పరిస్థితులు లేవనెత్తండి, వారి పరిస్థితులన్నీ బలపరచండి, వారి జీవితాల్ని కట్టండి, వారి కుటుంబాలు వారి ప్రయత్నాలన్నీ ప్రభువా నాయన వారి నీ చేతిలో పెట్టుటకు ప్రభువా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మెట్టుకు నాయన జేఎస్ఎం స్త్రీలందరినీ ప్రభువా ఒక యోధురాల వలె ప్రభువా యుద్ధ రంగంలో ప్రభువా నాయన ఒక సైన్యం వలె ప్రభువా నీ మాటను సెలవిచ్చిన రీతిగా ప్రభువా నాయన అటు బలమైన సైన్యంగా నాయన ప్రకటించే స్త్రీల వలె ఉంటులాగున ప్రభువా నాయన. నీ ప్రణాళిక ఏమైనా అదంతయు నాయన చేయవలి బలవలం కరవాను చేయమని వేడుకుంటున్నాం. వారి చేతులకు నాయన పోరాటం నేర్పించమని వేడుకుంటున్నాం నాయన. ఇక్కడ విని వెళ్ళిపోయేటట్టు కాకుండా ప్రభువా మా జీవితాల్ని మార్చండి, మా వాళ్ళని క్రమపరచండి ప్రభువా నాయన. ఈ సంవత్సరం అంతంలో వచ్చేసరికి ప్రభువా నాయన మేము నీ కొరకు నిలబడ్డాము ప్రభువా, నీ కొరకు నాయన మేము ప్రయాసపడ్డాము, మేము ప్రయత్నించాము, మేము పడిపోయినా మేము లేచాము, నీ కొరకు మేము జీవించగలిగామని నాయన అపవాదితో అన్నట్టుకు నాయన సవాలు చేస్తాకు ప్రభువా మా జీవితాలను మార్చండి అయ్యా, కనికరించమని వేడుకొచ్చున్నాం. తీసుకున్న తీర్మానంలో నిలిచి ఉండుటకు నాయన నీ కృపను అధికం చేయమని వేడుకొంచున్నాం నాయన. ఈ చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. స్నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమె.